మీ పేజ్లో ఏదైనా మేము పోస్ట్ చేసినప్పుడు జనరల్గా కొన్ని సార్లు రియాక్ట్ అయి తిట్టేస్తుంటారు కదా, ఏంటి మేము ఏదన్నా హీరోస్ మీద కానీ ఎవరి మీదన్నా మేము చేస్తే, అలాంటిది ఏదైనా ఫస్ట్లో స్టార్టింగ్లో ఏదైనా జరిగిందా ఇన్సిడెంట్? ఇప్పుడు కామెంట్స్ ఆఫ్ చేసుకుంటారు బ్రో, అప్పట్లో బాగా తిట్టుకుని ఉంటారు, ఏం చేసి ఉంటారు కదా. సరే సినిమా పేజే, దాని గురించి. ఫస్ట్ ఆయనకి మైక్ ఎవరా, ఒక మంచి పాట పాడతాడు. మీరు సూపర్ యాక్టివ్ గా ఉన్నారు, నాకు ఎందుకో స్టోరీలనే కాదు, మీరు ఏదైనా పాట పాడితే వినాలనుకుంటున్నాను నేను. పాట కాదు, పాట. పాట ఇట్ మీన్స్ సాంగ్. ఏ పాట కావాలా? యాక్చువల్గా మేము వేరే పాటగా వచ్చామన్నమాట. ఐపీఎల్ బిడ్డింగ్ అని మాది ఆర్సీబీ ఫ్రాంచైజీ. అంటే అశోక్ గల్లా గారి బర్త్డే కోసం వచ్చాం అందరం. యాక్చువల్ అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చి పాట పాడమంటే పాడతా. పాడండి. లిరిక్స్ రాదు, కొంచెం చూసుకొని పాడచ్చా? ఏదో ఒకటి పాడండి. మీరు రాసారా కొత్తగా లిరిక్స్? రాయమంటారా? రాసినా పర్లేదు, కానీ ఎవరు హట్ అవ్వకపోతే చాలు, ఏ సర్టిఫికేట్ లేకపోతే చాలు. ఓకే, సీరియస్ తొందరగా. యానిమల్ సాంగ్ పాడతా, ఏం కాదు కదా. యానిమల్ సాంగ్. యానిమల్ అని పాడరు కదా ఎవరిని. ఓకే పాడండి. ప్రపంచం తెలీదే జతైన. తొందరగా, ఇది ఇంకొక ఫేమస్ పేజ్ లో వస్తుంది, పాడండి. ఇంకొక ఫేమస్ వేసుకుంటారు. సైలెంట్ ఉండండి, నేను సీరియస్ గా పాడతా సార్. నేను యాక్చువల్ సింగర్ గా ట్రై చేద్దాం అనుకున్నా అప్పట్లో. మీరు అనుకోవడంలో తప్పలేదు, మేము వెళ్ళిపోతేనే తప్పు. అంటే లేదు, నార్మల్ గా చెప్తున్నాను. ఆమె ఎక్కడ పోదు, నేను సాంగ్ పాడిన తర్వాత నన్ను పిలిచి సరిగంపాలు వదులుద్ది. వదిలేస్తాం అక్కడ, మళ్ళీ వెనక్కి వద్దండి అని. అవునా? చెప్పలేదు నన్ను, లిరిక్స్ రావట్లేదు. సరే మీకు వచ్చిన లిరిక్స్ పాడండి. ఓకే, నేను యాక్చువల్గా అప్పట్లో మంచి సాంగ్ పాడేవాడిని. ఏ సాంగ్ అంటే, ఇప్పుడు గోపాల గోపాల సినిమాలో కృష్ణుడు సాంగ్ ఉంటుంది, అరే అలా అని. ఇప్పుడు నిజంగా అదే పాడతా బీ సీరియస్, లీవ్ సీరియస్. ఓకే. అరే అలా ఆయనందరలా అందరూ చూడండి అయ్యా, చూపిస్తాడు ఏదో లీలా. అరే అలా బ్రో. నిజంగా బాగా పాడుతున్నారు. నేను కూడా ఒక పేజ్ క్రియేట్ చేద్దాం అనుకున్నా ఇంటికి వెళ్ళి, ఫేమస్ పేజ్. మీరు టాలెంట్ ని తొక్కేస్తున్నారు. లేదు, పాడండి. ఇంకొక పాట ఏదైనా ఉందా? ఈ పాట నేను చాలా బాగా పాడతా. పాడండి తొందరగా. ఓ దురంగా రంగా దొంగ దాకో కోయాలా ఊరంతా లిరిక్స్ మర్చిపోయా. సాంగ్ బాగా పాడతాను, లిరిక్స్ గుర్తులేదు. సరే మీకు లిరిక్స్ గుర్తున్నది ఏదైనా పాడండి, వెళ్ళిపోతా. ఒక్క నిమిషం పాడాలంటే వెళ్ళిపోతాయి నేను. ఒక్క నిమిషం పాడాలా? సీరియస్గా పాడతాయి సరే. ఏ సాంగ్ అయినా తీరా. మీరు సీరియస్గా పాడుతుంటే వర్కౌట్ అవ్వట్లేదు, జోక్గా పాడండి, అది బాగుంటుందేమో. తీరా మంచిగా హిట్ అవుతామా, వైరల్ అవుతాం. ఏందంటే ఏం ఓపెన్ చేశారు సార్ మీరు? నెట్ ఇష్యూ రావట్లేదండి, బ్రెయిన్ ఇష్యూ అది. ఏది ఫస్ట్ వెతకాలని. నిజంగానే పాడండి, వెళ్ళిపోతే ఇంకా. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే మెలకువలో కలలాతోచే మరు జన్మేదో మొదలైందే. ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ
ఏమైపోతానో మరి ఎవరెవరో నాకెదురైనా నేను కలిసాకే మొదలైందే. యాక్చువల్లీ బాగా పాడారు జోక్స్ పాట. రీమిక్స్ ఏమైనా యాడ్ చేశారా మధ్యలో? ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? మా పేరు సింగర్ ఉమేష్. సింగర్ ఉమేష్ గారికి గట్టిగా క్లాస్ కొట్టరండి. నేనే పెట్టుకున్నా. ఆయనే పెట్టుకున్నారా? వద్దండి, సింగర్ వద్దు. ఇది ఎలా ఉందంటే మేము బలేయం కదా, వాళ్ళు ఎలా వదులుతారు వాళ్ళని మాత్రం అన్నట్టు ఉంది మీది. లేదు, ఈ టేబుల్ కొంచెం కలర్ఫుల్ గా ఉంది, నిండుగా. పాసా? కాదండి, నేను ఎవరు అనుకుంటున్నారు? నాకు ఆన్సర్ తెలియదు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. సో మీలో మీరే యాక్టివ్గా ఉన్నారు. ఆయన ఎందుకు గుర్తు చేస్తున్నారు ఇప్పుడు అనుకుంటున్నారేమో. మీ పేరు? ఓకే, సో రామ్ గారు, మీరు పాట అలాంటివి ఏం చెప్పను నేను. మా వైఫ్ అడిగితేనే పాడలేదు, మీరు అడిగితే పాడనని తెలుసు, చంపేస్తానన్న. మీ వైఫ్ అడిగితేనే పాడలేదా మీరు? పాపం. అంతా వచ్చుంటే ఇక్కడ మీ ముందు ఎందుకు పాడతాం? మంచి మంచి ఆర్కెస్ట్రాలు. ఓకే, అవంతా వద్దు, ఒక కవిత్వం చెప్పండి చాలు, వెళ్ళిపోతాను. కవిత్వమా? ఒక్క నిమిషం. గూగుల్లో కొడతారా? అవసరం లేదు, నేను రాసుకున్నాయి ఆల్రెడీ, చాలా ఉన్నాయి. నేను కొట్టే డప్పు ఆర్షిప్ లేదు గొప్ప అని చెప్పు. అట్లా కాదు, కొంచెం అప్పుడు నిన్ను ఫేమస్ చేస్తారు. అయ్యో, రావట్లేదు. ఎప్పుడో పెళ్ళి అవ్వక ముందు రాసినవి. పెళ్ళవక ముందు రాసారా? ఎంతమంది అమ్మాయిల కోసం సార్? అమ్మాయిల కోసం రాయలేదు, అంటే ఆంటీలు అంటారేమో, వాళ్ళ గురించి కూడా రాయలేదు, అలవాటు రాయడం. అయ్యో అయ్యో. కొంచెం మైక్లో గట్టిగా. పట్టుకుంటాను బ్రో. మరీ గట్టిగా మైక్ కట్ చేశాను భయ్య ఇక్కడ. పర్లేదు పర్లేదు, కొంచెం మెల్లగా చిరునవ్వులే జల్లగా, చిగురించనే చిరువాసలే కొత్తగా, గడిచిన సమయమే మారిన గుర్తుగా, దూరమే పెరిగినా కొద్దిగా, వేచి ఉన్నా నీ రాకకే పూర్తిగా. వా, నైస్, బతికిపోయారు సార్. నాకు కాదండి, నాకు కాదు, నాకు అసలు కానే కాదు, నాకు వద్దు కూడా. వద్దండి, మళ్ళీ మా ఆవిడ మీ ఆవిడంటే మీకు అంత భయమా సార్? కాదండి, ప్రేమ ప్రేమ. అంటే లైవ్ ఉందనుకుని మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, టైం లేదు. ఆ, ఆల్రెడీ ఒకసారి ఇంట్లో తెలిసిందా ఇలాగా? ఇది కాదులేండి, అది వేరేది. కాదు, మీరు ఏదో సంబంధాలు వెతుకుతున్నాడు, ప్రమోట్ చేస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సెట్ అయిపోయి అన్నారా? ఓకే, అయితే లవ్ స్టోరీ చెప్పండి. మీరు ఆల్రెడీ లవ్ స్టోరీలు విన్నాను కానీ లవ్ స్టోరీలు మాత్రం లేవు. అందరినీ అడుగుతున్నారు కదా, మీరు చెప్తే మీ తర్వాత. నాకేం లేదండి. ఉంటాయి, మీకే ఉంటాయి కానీ మాకెందుకు ఉంటాయండి? అమ్మాయిలకు ఉంటాయా? అమ్మాయికి మీకే లేకపోతే అబ్బాయిలకి ఏముంటాయి? ముందు మీరు చెప్పాలి, స్టేజ్కి చెప్తే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒకళ్ళొకళ్ళు చెప్తారు. డన్ సార్. కాదు, మాకు లవ్ స్టోరీలో ఉంటాయి, మీకైతే ఎవరెవరు రిజెక్ట్ చేస్తారో స్టోరీస్ ఉంటాయి. రిజెక్ట్ చేసిన ఎలా గుర్తుండవు కదా సార్? బ్లాక్ లిస్ట్లో ఉన్న నంబర్స్, రిజిస్ట్రేషన్ చేసిన నంబర్స్ ఎక్కువ ఉంటాయేమో అనిపిస్తుంది. మీకు బాగా ఎక్స్పీరియన్స్ లా ఉంది సార్. అంటే మేమ్స్ చేసి అలవాటు అయిపోయింది. అలా అంటారా? నిజమే. గాయాలి కదిలించినా బ్లాక్ చేసి ఉంటారు, ఇంకేం చేశారో మరి. ఐపీఎల్ ప్రొడిక్షన్స్ ఇస్తుంటాడు, ఈ నమ్ముకొని ఒక ₹1,00,000 పోయి ఉంటుంది జనాలకి. ఇచ్చినవి ఏవి సక్సెస్ కాలేదు. ఈ మధ్య చేపను పట్టుకుని వచ్చాడు, చేపతో ప్రొడక్షన్స్ ఇస్తున్నాడు ఈ మధ్యన. ఎవరైనా ప్రమోట్ చేస్తారు, మీరు పాపం డీ ప్రమోట్ చేస్తారు ఎందుకు సార్? లేదు లేదు, మొన్న ఎవరో చిలక జ్యోతిష్యం చెప్పారు కదా, అతనికి ఇన్స్పిరేషన్గా చేప జ్యోతిష్యం చెప్పడం స్టార్ట్ చేశాడు మనవాడు పాపం. చేప జ్యోతిష్యం? యా, ఒకసారి ఈయనకి చెప్పరా సార్ ఆ చేప జ్యోతిష్యం? చేపలు రూమ్లో ఉన్నాయి, అడిగి చెప్తాను.
మీరు ఇంటికి వెళ్ళి చేపలను అడిగి ఈయనకి ఫోన్ చేసి చెప్తారా మీరు? మీకు కోట్ చెప్పనా? చెప్పండి. బ్లూ బ్లూ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. లుకింగ్ గార్జియస్, చాలా బాగున్నారా? ఇంకెళ్ళిపోతా సార్ నేను. థ్యాంక్ యూ. ఎందుకు సార్ మీకు అంత కుళ్ళు? మీకు ఎలాగో పెళ్ళి అయిపోయింది కదా. అలా అంటారా? ఆ టేబుల్ అయితే చాలా సీరియస్ డీప్ డిస్కషన్స్ పెట్టారు వెనక. కాదు, మీకు ఏమైనా పాత కక్షలు ఉన్నాయా ఆయన మీద? ఇందకటి కక్ష ఉందా? మీ పేరు? వర్ధన్. వర్ధన్. మరి వర్ధన్ క్లాప్స్ కొట్టండి ఫస్ట్. వర్ధన్ క్లాప్స్ కొట్టండి, మరి ఎంకరేజ్ చేయరా? యాక్చువల్ నేను సింగర్ని, కానీ మానేసాను, ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యాను. నా బొమ్మని మాత్రం చెప్పొద్దు మీరు. వాడిదే. భయపెట్టేస్తున్నాడు. అంటే ఫస్ట్ సింగర్గా పాడండి, తర్వాత పర్లేదు పాడండి. చూడదు ఇంతమంది పాడమంటున్నారు. పర్లేదు పాడండి. మీరు వర్ధన్ పాడమంటున్నట్లేదు. వర్ధన్ ఏంటి వర్ధన్ ఇదంతా అంటున్నట్టుంది. ఇప్పుడు డాన్స్ అంటే కష్టం సార్, నేను అరేంజ్ చేయలేను ఫస్ట్ అక్కడ డాన్స్కి. పాట పాడేస్తాను. పాడండి. సీరియస్గా పాట పాడతానంటున్నాడు ఆయన. ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె జడిలో ముంచేసావే, గాలులకు గంధం రాసి పైకి విసురుతావే. చాలండి. యాక్చువల్లీ చాలా బాగా పాడారు. నైస్. చిటికెలు చిటికెలు చిటికెలు. చాలా అండి. డైలాగ్ కావాలా మీకు? సరోజ లేదు కాబట్టి మీకే ఇస్తున్నా నేను. నా పేరు సరోజ కాదండి, నా కొత్త పేర్లు వద్దు, ఉన్న పేరు చాలు. మీ పేరు? నా పేరు వీరేంద్ర. సో వీరేంద్ర గారు, మీరు ఇష్టం, మీరే ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటి అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ కాదు, ఇక్కడే. ఆఫ్ ద బాక్స్ అంటే బాక్సులు లేవు కదా, అందుకే ఇక్కడే. ఏం లేదండి, నాకేం తెలీదు. మేము చేయడం తప్ప ఏం తెలియదు. ఓకే, ఏదైనా ఒక ప్రపంచం అంతా మేమే. ఒక మేము చెప్పండి ఏదన్నా. ఇప్పుడే నవ్వేసేయాలి మేమంతా. ఇప్పుడే నవ్వేసేయాలా? చూపిస్తాను మీకు. చూపించినాక చెప్పాలి మీరు. ఏం చెప్పమంటారు ఇప్పుడు? ఒక మేము ఏదైనా చెప్పండి. చాలా అందంగా ఉన్నారు. నవ్వండిరా. జోకేసారా? అది నిజం కాబట్టి ఎవరు నవ్వట్లేదు. అయితే ఇంకా అంతకు మించి మనం ఏం చెప్పలేము. మీరు నిజంగా బాగున్నారు. థ్యాంక్ యూ. కవర్ చేయడానికి ట్రై చేశారు యాక్చువల్లీ. ఇక్కడ సగం మంది వెళ్ళిపోయారు ఇందాక వాళ్ళు, అందుకని వెళ్ళిపోయారా? కాదు నిజంగా ఎక్కడున్నారు? కదా మీకు ఈ టేబుల్లో ఎవరు లేరా ఫ్రెండ్స్? పెద్ద క్వశ్చన్స్ ఏమి అడగను నేను, నాకు రావు కదా ఫస్ట్ అడగడానికి. మీ పేరు? నా పేరు ఆకాష్. ఆకాష్ గారు ఏం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళకి సజెస్ట్ చేసి మీరు మైక్ ఇవ్వండి. మీరు క్వశ్చన్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు, లేదంటే మీరే ఏదన్నా ఈ టేబుల్ కాకుండా. కెమెరామెన్కి ఇస్తారా? పాపం ఆయన బిజీగా ఉన్నారు. తొందరగా ఏ టేబుల్? ఒక పర్సన్ సెలెక్ట్ చేసి ఇవ్వండి. మీరు వెళ్ళి ఇవ్వండి తొందరగా. ఏదో పెళ్లి చూపుల్లో నడుస్తారు చూడండి, అంత సిగ్గుపడుతూ నడుస్తున్నారు మీరు. మీ పేరు? సాయి కృష్ణ గారు.
చేయట్లేదు మేడం. అదే అదే సాయి కృష్ణ గారు అనగానే ఓకే ఇది ఇప్పుడు ఏదో ఒకటి అడిగిద్ది ఏదో ఒకటి చెప్పాలి నేను. ఓకే అడగండి మేడం అన్నట్టు అడిగారు. సాయి కృష్ణ గారు చెప్పండి మేడం. పెళ్లి చూపులు కదా. ఆ? పెళ్లి చూపులో కూడా ఇంత సిగ్గుపడరండి, ఆయన కొంచెం ఇంకొంచెం ఎక్కువ సిగ్గుపడుతున్నారు. మైక్ కొంచెం దగ్గర పెట్టుకోరా. చెప్పండి మేడం. ఏదైనా ఒక మంచి ఫాస్ట్ బీట్ సాంగ్ని స్లోగా పాడండి. మాకు రాదు అలాంటి. ఆ? మాకు రావు మేడం అలాంటి. మరి ఏమొచ్చండి? ఓకే మీరు ఆపకుండా ఒక నిమిషం సిగ్గుపడండి పోనీ. మేడం ఏడు మేమర్ పేజ్ మాది కాదు. ఇక భోజనం పెడతాం. వచ్చారా? ఈత కొట్టను వచ్చి ఏమాకు రావు. ఎవరు? మాట్లాడరా. ఏంటి మీ అందరికీ తెలుసు ఆయన? అవునా? ఓకే ఒక సాంగ్ పాడండి వెళ్ళిపోతాను. సాంగ్ అని పాడరా. నాకు రా సాంగ్. ఒక లైన్ పాడు. పాడుగా చాలా నువ్వే పాడాలి. ఒక పంచండి, మీరే మైక్ తీసుకొని వెళ్ళి ఎవరో ఒకరికి ఏదో ఒక టాస్క్ ఇచ్చేసినండి. పర్లేదు వెళ్ళండి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరో ఒకరికి ఉంటాయి కదా ఎప్పుడో పాత గొడవలు గుర్తు తెచ్చుకొని ఎవరో ఒకరికి ఇవ్వండి. హైదరాబాద్ వచ్చింది రీసెంట్గా. సరే ఎవరో ఒకరికి ఇవ్వండి. తర్వాత తిట్టుకుంటాడేమో. ఇవ్వండి ఇవ్వండి తొందరగా 30 seconds. తర్వాత తిట్టుకుంటాడేమో. ఆహా బ్రో ఈ బ్రోకి ఇచ్చాడు. నేను మధ్యలో కాదు తొందరగా మీరు మాట్లాడుకుని నన్ను ఎంటర్టైన్ చేయండి. ఆ టాస్క్ కూడా మీరే ఇవ్వాలి ఏదో ఒకటి. ఈత కొట్టను నీళ్ళు వాటర్ లేకుండా ఈత కొట్టను. ఎవరికి బ్రో? నువ్వే ఇచ్చేది కదా బ్రో అదేదో. ఇదే వెళ్ళండి తొందరగా. పర్లేదు వెళ్ళు. పెన్సిల్ పాడేసు. కాదు ఏంటో కొట్టుకుంటున్నారు. ఎవరు? బర్త్డే బాయ్. బర్త్డే బాయ్ అంటే విష్ చేయండి వెళ్ళి. పేరు? పుట్టినరోజు. బాలాజీ గారు హ్యాపీ బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే అండి. కాదు మైక్ ఇవ్వలేదు మీరు. వినీత్ ఎవరు? ఇలా సైడ్కి ఎలాగో పిలిచింది కదని స్టైల్గా తిరిగి ఒక పోజ్ ఇచ్చారు మీరే కదా. పిలవద్దని చెప్పి ఇచ్చాను మళ్ళీ నేను. చెప్పండి టాస్క్ మీరే చెప్పండి. అవునా? పక్కన అమ్మాయి ఉంది కదా అయితే. సో మీరు టాలెంట్తో అంట ప్రపోజ్ చేస్తే అలా తప్పించుకుంటున్నారా? సరే ఒక పని చేయండి, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్నే ఒకళ్ళని అమ్మాయిగా ఫీల్ అయ్యి మీరే ప్రపోజ్ చేయండి. మరీ దారుణంగా ఉంటుంది. ఉమేష్ ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ అయ్యండి ఇంతకుముందు. అలాంటి ఉంటే ఉమేష్కి ఇవ్వండి, టాస్క్ బాగా చేస్తాడు. ప్రపోజల్ ఉంటే ఉమేష్కి ఇవ్వండి, అతను బాగా చేస్తాడు. అవునా? ఏ పనులు కావాలి. పరశురామ్ ఎక్కడున్నాడు? పరశురామ్ చూసారా మీరు చెప్పారని కనిపించకుండా వెళ్ళిపోయారు ఆయన. తొందరగా అలాంటి టాస్క్ కావాలి. అలాంటి సరే ఏదైనా ఒక సినిమా డైలాగ్ చెప్పండి. ఇది చెప్పాలి ఏం మూవీ? ఏదో మీ ఇష్టం, మీకు నచ్చింది, మీకు గుర్తొచ్చింది. వాట్ ఏ థాట్ వాట్ ఏ విజన్ పిచ్చోలు అయిపోయారు అందరు నన్ను అడిగే వరకు. మీరు అంత ఫాస్ట్గా చెప్పారు అసలు, కొంచెం పెద్దగా అందరికి వినిపించేలా. వాట్ ఏ థాట్ వాట్ ఏ విజన్ పిచ్చోలు అయిపోయారు అందరు. గట్టిగా చెప్పాలి. వాట్ ఏ థాట్ వాట్ ఏ విజన్ పిచ్చోలు అయిపోయారు అందరు మీరు నన్ను క్వశ్చన్ అడిగే వారికి. చాలా బాగా చెప్పారండి. ఇప్పుడు అదే కొంచెం సీరియస్గా ఇంకొంచెం గట్టిగా. వాట్ ఏ థాట్ వాట్ ఏ విజన్ పిచ్చోలు అయిపోయారు అందరు మీరు నన్ను క్వశ్చన్ అడిగే వారికి. సూపర్గా చెప్పారు. ఇప్పుడు నవ్వకుండా
నవ్వకుండా అంతే చాలా, ఇంకేమొద్దు. వాట్ ఏ థాట్ వాట్ ఏ విజన్ అందరు పిచ్చోళ్ళు అయిపోయారు మీరు నన్ను క్వశ్చన్ అడిగేవారికి. ఫెంటాస్టిక్గా చెప్పారండి. కొంచెం భయపడిపోవాలి ఎదుటి వాళ్ళు, అంతే. ఆయన ఎలాగో భయపడరు కదా, అందుకని మేమన్నా భయపడదామని అంతే. లాస్ట్ కొంచెం గట్టిగా. వాట్ ఏ థాట్ వాట్ ఏ విజన్ అందరు పిచ్చోళ్ళు అయిపోయారు మీరు నన్ను క్వశ్చన్ అడిగేవారికి. అంతే అండి, అసలు వండర్ఫుల్గా చెప్పారు. లాస్ట్ అంటే లాస్ట్ రొమాంటిక్గా ఒకసారి అదే డైలాగ్ చెప్పండి, వెళ్ళిపోతా. రొమాంటిక్ అంతే, అదే లాస్ట్. రొమాంటిక్గా కష్టం. అదే లాస్ట్. వాట్ ఏ థాట్ వాట్ ఏ విజన్ అందరు పిచ్చోళ్ళు అయిపోయారు మమ్మల్ని క్వశ్చన్ అడిగేవారికి. ఓకేనా? నార్మల్గానే చెప్పారు, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ. Yes, here we have birthday boy, handsome hero and alage wonderful actor, Ashok Galla garu. Many more happy returns of the day. Yes, please. ఎస్ అండ్ అలాగే ఈరోజు మీ అందరికీ తెలుసు అశోక్ గల్లా గారి బర్త్డే సందర్భంగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది అండ్ పోస్టర్ కూడా మనం ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నాం. సో గౌరీ ప్రియా గారు హీరోయిన్గా అండ్ అలాగే అశోక్ గల్లా గారు హీరోగా త్వరలో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో. అండ్ అలాగే ఉద్భవ్ గారు డైరెక్టర్గా దీనికి చేస్తున్నారు. అండ్ అలాగే ప్రెజెంట్ మనం బయట పోస్టర్స్ చూసాం అండ్ సినిమా టీజర్ రిలీజ్ అయింది అండ్ అలాగే ఒక సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. దేవకి నందన వాసుదేవ అంటూ ఒక మంచి ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మన ముందుకు వస్తున్నారు అశోక్ గల్లా గారు అండ్ ఆ టీం కూడా ఇక్కడికి వచ్చారు. ముందు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళని స్టేజ్ మీదకి పిలిపిద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ మీమోస్ అందరికీ కూడా ఈరోజు వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం. సో ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరో మేమోస్తో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అండ్ అశోక్ గల్లా గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో గైస్ ఆర్ యు రెడీ? మరి బర్త్డే అంటే మామూలుగా ఉండకూడదు, మినిమం ఒక రేంజ్ ఉండాలి.
సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందు టీమ్స్ని అందరినీ స్టేజ్ మీదకి పిలుద్దాం అనుకుంటున్నాను. సో ముందుగా ప్రెజెంట్ మూవీ బయట మనం టీజర్ అండ్ అలాగే సాంగ్ ప్రోమో కూడా చూసాం అండ్ బయట పోస్టర్స్ కూడా ఉన్నాయి. సినిమా పేరు తెలుసు కదా మీ అందరికీ, దేవకి నందన వాసుదేవ. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. సో ఆ సినిమా పేరు ఏంటంటే నాకేదో రామాయణం భారతం అక్కడ దాకా వెళ్ళినట్టుంది. అండ్ లుక్ అయితే అదిరిపోయింది సార్, అదరగొట్టేశారు. సో ముందుగా మా సినిమా డైరెక్టర్ అర్జున్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారిని కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన బర్త్డే బాయ్ని పిలిచేద్దాం. సో హ్యాండ్స్ అప్ అండ్ వండర్ఫుల్ యాక్టర్, హియర్ వి హావ్ అశోక్ కళా గారు. మీకు ఇద్దాను, మీరు పాడండి, మీరు పాడిన తర్వాత మైక్ ఇస్తాను నేను. బట్ సీరియస్, ఓకే, హ్యాపీయా, సాటిస్ఫైడ్? గడ్డం పెంచుకున్నా కూడా చిట్టి పాప అంటున్నారు. అంతేనా? ఓకే, సో ఉద్భవ్ గారు ముందుగా మీ మాటల్లో ప్లీజ్. హాయ్ గాయ్స్, హాయ్. సో నేను కూడా ఐ డోంట్ నో మీకు తెలుసో లేదో, నేను షికాగో సుబ్బారావు అని చెప్పి యూట్యూబ్లో వీడియోస్ చేసి వచ్చినాను. ఫస్ట్ షికాగో సుబ్బారావు అనేది ఫేస్బుక్ ఇక్కడి నుంచి వచ్చింది. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను కూడా, నేనే మీమ్స్ చేసేవాడిని. సో నేను కూడా మన కులమే. సో సో మన పోస్టర్ ఎలా అనిపించింది మీకు? సో అశోక్ గారిని ఒక కొత్త ఫ్రెష్ లుక్తో యుఎస్లో స్టూడెంట్గా చూపించబోతున్నాను. ఇట్స్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్ అబౌట్ ద మూవీ. అండ్ అశోక్ గారి గురించి చాలా మాట్లాడాలి, కానీ అది కూడా టూ ఎర్లీ. బట్ నేను ఇప్పటివరకు అశోక్ గారితో స్పెండ్ చేసిన టైంలో నాకు తెలిసింది ఏంటంటే, ఆయనకున్న సర్కాజం కానీ ఇది కానీ ఫ్యూచర్లో చాలా కాంటెంట్ మీమర్స్కి ఇస్తాడు. మన సినిమా నుంచి కూడా చాలా మీమ్స్ కాంటెంట్ వస్తుందని హోప్ చేస్తూ, అండ్ హ్యాపీ బర్త్డే బ్రో, యూ షుడ్ బీ, యూ డిజర్వ్ అ లాట్ అండ్ యుల్ గో ప్లేసెస్ అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. సో ఈరోజు అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాం. అండ్ అలాగే అర్జున్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు అశోక్ గారికి. మేమర్స్కి ఒక్కటి చెప్తానండి, ఇలాంటి హీరోతో వర్క్ చేయటం చాలా అదృష్టము అని ఎనీ డైరెక్టర్ ఫీల్ అయ్యేలాగా చేశారు ఈ సినిమాలో. చాలా చాలా బాగా చేశారు. అండ్ సినిమా మొత్తంలో ఒక్కసారి కూడా డూప్ అనేది లేకుండా ఇప్పుడే మాట్లాడుకున్నారు సార్, డూప్ మాత్రం నేను చేయనని చెప్పాను కదా సార్ అని. చిన్న డూప్ షాట్ లేకుండా పనిచేశారు. ఇది మాత్రం చెప్తున్నా, అన్ని యాక్షన్ ఎపిసోడ్స్లో కావచ్చు, అన్నిట్లో. సో మేమర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇందాక విశ్వాతో మాట్లాడుకుంటున్నప్పుడు మొన్న, సార్ ఏంటి సార్ అంత పెద్ద ఫంక్షన్ ఎట్లా అంటేను, లేదండి ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పి మొన్న విశ్వ గారితో మాట్లాడుకున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఉదయం అన్నారు, ఇట్లా అశోక్ గారు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియేట్ తీసుకొని ఇది చేస్తున్నారు. అసలు ఏంటి ఫంక్షన్ ఏంటంటే మేమర్స్ తోటి ఫస్ట్ టైం ఇనిషియేట్ తీసుకొని ఇలా చేస్తున్నారంటే సో మచ్ హ్యాపీ అనిపించింది. సో మంచి సార్, వెరీ ఆల్ ది బెస్ట్ మనందరికి కూడా వీళ్ళందరితో సపోర్ట్ తోటి. దేవకి నందన వాసుదేవ మీ ముందుకు వస్తుంది. సో మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మీకు సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బాలకృష్ణ గారు, నాకు మైక్ ఇవ్వకపోతే బాగుండు అనుకుంటున్నారు కదా మీరు మనసులో, ప్లీజ్ అట్లీస్ట్ విష్ చేయండి బర్త్డే బాయ్కి మైక్లో. పుట్టినరోజు శుభాకాంక్షలు మా హీరో గారికి. సో అశోక్ గారు ప్రొడ్యూసర్స్ హీరో అండి, నాకు తెలుసు. మాకు ఎంత ఫేవర్ చేశారు మా త్రూ అవుట్ షూటింగ్లో. రేపు సినిమా తర్వాత మాట్లాడుకుంటారు, ఏదో పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఏదో ఉందని కాదు.
సో నేను ఎందుకు ఇలా చెప్తాననేది ఆఫ్టర్ ద మూవీ మీకు ఒక మంచి ఆర్టిస్టు మంచి హీరో దొరికారు ఇప్పుడు. ఎందుకంటే కొంచెం హీరోలు కొరత ఉంది ఇప్పుడు. కోవిడ్ తర్వాత చాలామంది వస్తున్నారు, సినిమాలు తెస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు. సో మంచి హీరో మనకి స్క్రీన్ అంటే డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ బాగా చేసే హీరో దొరికారు. అది చూస్తారు రేపు మా మూవీ రిలీజ్ అయిన తర్వాత, ఆ పొటెన్షియాలిటీ తెలుస్తుంది. సో అండ్ కొత్త మా హీరో గారిది థర్డ్ మూవీ కూడా లాంచ్ అయ్యి ఈరోజే. సో ఆల్ ది బెస్ట్ ద బోత్ డైరెక్టర్ ఉద్భవ్ అండ్ అశోక్ గారికి. సో పోస్టర్లోనే సంథింగ్ డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు. సో ఒక మాస్ సినిమా తర్వాత సడన్గా ఒక క్లాస్ సినిమా చేస్తున్నాం. సో చూద్దాం ఎలా ఉంటుందో. చూద్దాం, మేమర్స్ కదా. అంటే ఎవరికి భయపడిపోయినా మన మేమర్స్కి భయపడాలి సార్. సొసైటీలో ఇప్పుడు భయపడేది వాళ్ళకే. ఏ హీరో ఏది మాట్లాడాలన్నా వీళ్ళు ఏమే చేస్తారో పవర్. సో మీకు మీకు అర్థమై ఉండాలి మీ ఇంపార్టెన్స్ సొసైటీలో. ఇప్పుడు మెంబర్స్ అనే వాళ్ళు మంచిని తీసుకెళ్ళగలరు, ఒకరిని సంఖ్య నగ్గించాలన్నా మీరే. సార్ మీరు మాట్లాడినట్టు చాలా మాట్లాడేస్తారు సార్. సో థ్యాంక్ యూ. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, సో స్వీట్ ఆఫ్ వర్డ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గౌరీ ప్రియ గారు మీ మాటల్లో ప్లీజ్. చూసారు ఒక్క హీరోయిన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎంత ఎనర్జీ వచ్చింది మీ అందరిలో అసలు. థ్యాంక్ యూ అందరికీ. హాయ్. ఫస్ట్లీ అశోక్ గారు, విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. సో హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ యూ ఆన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ మీమర్స్ అందరికి కూడా హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను ఇన్స్టాగ్రామ్లో ఉండడానికి ముఖ్యమైన రీజన్ మీరే. You make everybody's day better with all your funny memes. So thank you so much. And ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడడానికి I think it's too early, but ఈ సినిమాలో ఉండే సీన్స్ కానివ్వండి, సిచ్యువేషన్స్ కానివ్వండి, they're very very engaging and entertaining. So I think you will definitely like this film, and I'd like to thank Udbhav garu and Vamsi garu for giving me this opportunity. Thank you so much. Thank you ma'am, thank you so much. సార్ ప్రమోషన్ చేస్తున్నారు కదా సార్ ఇప్పుడు మీరు చాలా సీరియస్గా ప్రమోషన్ చేస్తున్నారు కదా మ్యామ్. చెప్పండి మ్యామ్, సాంగ్ అదిరిపోయింది అలా చెప్పండి మ్యామ్. నేను యాక్చువల్లీ ఇందాకే ఫుల్ సాంగ్ చూశానండి. చాలా చాలా బాగుంది. బీమ్స్ గారి మ్యూజిక్ నిజంగా బాగుంది. అండ్ అశోక్ గారు అండ్ మాన్సా గారు దే లుక్ రియలీ రియలీ గుడ్ టుగెదర్. నేను నిజంగా చూశాను. ఐఎమ్ నాట్ లైయింగ్, మీరు నవ్వకండి. నో బట్ ఇట్స్ రియలీ రియలీ నైస్ సాంగ్. మీరు ఫుల్ సాంగ్ కోసం వెయిట్ చేయండి, ఇట్ విల్ బీ డెఫినెట్లీ నైస్. థ్యాంక్ యూ. అర్జున్ గారు మీరు హ్యాపీగా, మీరు హ్యాపీ అంటే మైక్ తీసుకుంటా. నేను నిజంగా చెప్తున్నానండి, వాళ్ళు అడిగారని కాదు, కానీ నేను జస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడదాం అనుకున్న దాంట్లో మర్చిపోయాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా ప్లీజ్. అబౌట్ దిస్ ఫిలిం, మనది సితారాలో అవుతుంది. సో వంశీ గారు నన్ను ట్రస్ట్ చేసి అశోక్ గారి దగ్గర పంపించారు, అండ్ హీ ఆల్సో ట్రస్టెడ్ మీ. సో వంశీ గారి ఎయిమ్, ఎవ్రీబడి ఈజ్ టు డెలివర్ అ బ్లాక్ బస్టర్ ఫర్ అశోక్ గారు. సో we will do that. థ్యాంక్ యూ సార్. మీకు మధ్యలో ఎప్పుడు మైక్ గుర్తొచ్చినా నేను ఇస్తాను సార్. థ్యాంక్ యూ. సో ఇవ్వమంటారా మైక్ బర్త్డే బాయ్కి? సో అశోక్ గల్లా గారు వన్స్ అగైన్ హ్యాపీ 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 బర్త్డే సార్. ప్లీజ్ మీ మాటల్లో. హాయ్ ఫ్రెండ్స్. ఇంకొక పాట ఏదైనా పాడతారా ఏంటి? ముందే చెప్పండి, ఆ పాట అయ్యాక మాట్లాడమని చెప్తా. పాన్ ఇండియాలో ప్లాన్ చేశారు. ఓకే, అదే ఏం ప్లాన్ చేశారు నాకు అర్థం కాలే. ఆ మైక్ కొంచెం అటు ఇవ్వచ్చు కదా, పాస్ చేయొచ్చు కదా ఆయనకి. పని చేస్తుంది సార్, పని చేస్తుంది మా మైక్ క్వాలిటీ. అంటే విష్ చేద్దామని చెప్పి పాన్ ఇండియాలో ప్లాన్ చేసాం. బట్ మా అందరికీ తెలుగు ఇంగ్లీషే తప్ప మిగతా అన్ని బెబ్బెబ్బెబ్బే అనమాట. మీరు ఇక్కడ వెస్టిన్కి వచ్చారు, చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యాన్ ఇండియా అంత తర్వాత చూసుకుందాం. అంటే నాకు మలయాళం వచ్చు, ట్రై చేస్తా. వద్దు సార్, ట్రై అయితే వద్దు, ట్రై అయితే వద్దు. లైక్ కన్ఫామ్గా వచ్చు అనమాట. అయితే చెప్పండి సార్. అసలే బర్త్డే సార్ సార్ది. అదే విష్ చేస్తున్నా. చేయండి 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 ప్లీజ్. నాని గట్టిదని గట్టిగా హ్యాపీ బర్త్డే అక్కిరియా. ఇక్కడ కౌంటర్ చేయడానికి మా ప్రొడ్యూసర్ గారు రెడీగా ఉన్నారు. ఒకసారి మీకు మలయాళం వస్తే మాకు బాహుబలి కిలికిల్ లాంగ్వేజ్ వచ్చు, మేము దాంట్లో మాట్లాడాల్సి వస్తుంది. మాకు అది కూడా వచ్చండి. ఉందా హ్యాపీ బర్త్డే అశోక్ గల్లాజీ, ఉందా టెల్ మీ, ఉందా అంటే అయిపోయింది. రిప్లై ఇస్తారా సార్? మీకు క్లారిటీ ఉంది కదా? ఓకే బ్రో, థ్యాంక్ యూ. ప్లీజ్ సార్ మీ మాటల్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో మచ్ ఫర్ కమింగ్.
ఏం చేయాలనుకునే టైంలో విశ్వ గారు వచ్చి ఇట్లా ఫెడరేషన్ ఒకటి ఉంది ఇట్లా చేస్తున్నాం అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే మనం మామూలుగా సోషల్ మీడియా చూస్తూ ఉంటాం కదా, బిట్వీన్ మీమర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వార్లు జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి మీరందరూ బాగా కలిసిపోతూ ఉంటే ఇట్స్ రియలీ నైస్ టు సీ ఆల్ దిస్. అండ్ మొత్తం చెప్పాక ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ గివింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ సపోర్ట్. ఎందుకంటే ఈవెన్ వీ డిపెండ్ ఆన్ మీమర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మధ్యన. లైక్ మా కెరీర్లో పైకి వెళ్ళాలన్నా మీ దగ్గరికి వస్తున్నాం ఇప్పుడు మేమంతా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ మీ. అండ్ ఐ హోప్ టు కంటిన్యూ దిస్ ఫ్రెండ్షిప్ ఫర్ అ లాంగ్ లాంగ్ టైమ్ టుగెదర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా చాలా బర్త్డేస్ జరుపుకోవాలని అండ్ మరింత సక్సెస్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చిన కేక్ని కట్ చేసే ముందు మనం దేవికి నందన వాసుదేవ సినిమా టీజర్ ఒకసారి చూద్దాం. ఫెంటాస్టిక్ టీజర్ అండ్ సాంగ్. వన్స్ అగైన్ టీమ్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సార్. ఎస్, ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్స్. సో కేక్ ఎక్కడ? కేక్ తెప్పించండి. అండ్ ఈరోజు స్పెషల్లీ మీ బర్త్డే సందర్భంగా సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి థర్డ్ మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. అండ్ అలాగే సెకండ్ మూవీకి సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది. సో మీకు అప్కమింగ్ చాలా చాలా సక్సెస్లు రెడీగా ఉన్నాయి కాబట్టి వన్స్ అగైన్ హ్యాపీ 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 బర్త్డే. సో అండ్ అలాగే ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని అండ్ అలాగే మాధవ్ గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. Ready? 3, 2, 1. Happy birthday, Ashok! Yes.
Yes, thank you, sir, and once again, happy birthday, and thank you so much for this initiative. అండ్ మనకి అందరికీ తెలుసు మన కృష్ణ గారు అండ్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎన్నో 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 వండర్ఫుల్ సర్వీసెస్ అందిస్తారు. అదే లెగసీని మెయింటైన్ చేస్తూ అశోక్ గల్లా గారు సో మరిన్ని సేవలు అందించాలనుకుంటున్నారు మన తెలుగు డిఎంఎఫ్కి. అండ్ అలాగే ఎవరికి అవసరమైనా సరే థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడున్న పర్సన్స్లో ఎవరైనా సాయి కృష్ణ గారి ప్రాబ్లం చెప్తారా? బికాజ్ ఎవరికి అంత క్లుప్తంగా తెలియదు. Yes, please. అతని పేరు మా ఫ్రెండే, మా అందరికీ తెలుసు. అతను అరౌండ్ మాకు 5 years 4 years నుండి తెలుసు. సాయి జర్న్ అని మీకు మాత్రం చెప్తా పేజ్ అడ్మిన్. అతనికి లంగ్స్ సంబంధించిన ఇష్యూ ఉంది. ఒక 3 to 4 years నుండి ఇబ్బంది ఉంది. గవర్నమెంట్ నుండి కూడా ట్రై చేస్తున్నాడు ఇష్యూస్, కానీ అంత స్పీడ్గా అవ్వట్లేదు. మా మేమర్స్ కూడా అందరు వెళ్ళి డొనేషన్స్ కలెక్ట్ చేయడం, మా పేజ్లో పోస్ట్ చేయడం, ఇంకా తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్కి పోస్ట్ చేయడం, అండ్ ఆల్సో అందరికీ ఇలా మీటప్లో కూడా మేము చాలాసార్లు చెప్పున్నాము. 40 lakhs ఖర్చు అవుతుంది. మా తరపున మేము కూడా అన్ని పేజెస్లో పోస్ట్ చేయడం అని చేస్తున్నాము. ఎంత స్పీడ్గా రికవర్ అయితే అంత స్పీడ్గా అవుతుంది. గవర్నమెంట్ కూడా అతనికి కొంచెం స్పీడ్గా సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. రీసెంట్గా ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాడు, కానీ ఎందుకో అది అవ్వలేదు, ఎందుకో రిజెక్ట్ చేశారంట. సో గవర్నమెంట్ కానీ మన మేమర్స్ అందరూ సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగు డిఎంఎఫ్ తరపు నుంచి లోకేష్ గారిని కూడా చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్. Hello everyone. You all know we all formed Telugu Digital Media Federation and you all are part of it. Thank you so much. అయితే ఆ రోజు ఆల్రెడీ చెప్పాను ఏంటంటే వై దిస్ ఈజ్ ఫార్మ్డ్ అంటే దిస్ ఆల్ అబౌట్ ఐడెంటిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అని. రెస్పాన్సిబిలిటీలో భాగంగానే వెల్ఫేర్ ఆఫ్ డిజిటల్ క్రియేటర్స్ విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. దాని గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టే, అంటే ఇండివిజువల్గా వెళ్ళి అడిగితే అప్రోచ్ అయితే హెల్ప్ చేయొచ్చు ఎవరన్నా, కానీ కలెక్టివ్గా మనం రిప్రజెంట్ చేసుకుంటేనే మనలో ఎవరికైనా అయినప్పుడు ఆ హెల్ప్ అనేది వస్తుంది. దట్స్ ద రీజన్. దాని రిజల్ట్ ఏంటనేది మీరు ఇక్కడ చూస్తున్నారు. అంటే ఇదేం అచీవ్మెంట్ ఏం కాదు. మనకు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఇలా ఒక హెల్ప్ కావాలి అన్నప్పుడు అశోక్ గల్లా గారిని అప్రోచ్ అయినప్పుడు విత్ ఎ బిగ్ హార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అశోక్. మీరు అంటే ఇది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. సో డెఫినెట్గా అంటే బీయింగ్ ఎ నెఫ్యూ ఆఫ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ డెఫినెట్గా. బట్ స్టిల్ ఒక పెద్ద మనసు చేసుకొని ఎవరన్నా కూడా చిన్న డొనేషన్ ఇవ్వాలంటే అది నిజంగా దానికి చాలా పెద్ద మనసు కావాలి. అదేదో ఊరికే వాడుతుంటాం, కానీ అది నిజంగా పెద్ద మనసు కావాలి. సో ఇన్ ద ఫ్యూచర్ మేము ఇంకా తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ నుంచి ఇలా ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా దాని జెన్యూనిటీని బట్టి, దాని యొక్క సీరియస్నెస్ బట్టి, గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ బట్ డెఫినెట్లీ విల్ అప్రోచ్ people, will approach authorities for the required help. This is just the first step. And memers అనేవాళ్ళు ఈ రోజున whether that is to promote anything, to bring out anything, ఎంటర్టైన్ చేయడానికి కానీ, ప్రాబ్లమ్ని చూపించడానికి కానీ, నాట్ జస్ట్ అంటే అశోక్ ఉన్నారు కాబట్టి మనం సినిమాల గురించి మాట్లాడాలి. సినిమాలనే కాదు, ఈ ప్రపంచంలో దేని గురించి అయినా ఒక కొత్త ఫోన్ వచ్చినా కూడా దాని ఫీచర్స్ గురించి ఈ మధ్యన ఫస్ట్ మీమ్స్లోనే చూస్తున్నాం మోర్ దాన్ ఎనీ టెక్నికల్ రివ్యూస్. సో మీరు ఇంత సొసైటీకి మీరు చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఫర్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ విల్ మూవ్ ఫార్వర్డ్ త్రూ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్.
ఐ హోప్ ఈ సపోర్ట్ మీకు డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తుంది అనే ఆశిస్తున్నాము. ఇంకా ఫర్దర్గా కూడా వీ విల్ ట్రై వాట్ వీ కెన్ డూ. అండ్ ఐ ఆల్సో వాంట్ ఎవ్రీ వన్ టు థ్యాంక్ అవర్ విశ్వ అండ్ చంద్రశేఖర్ గారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ దే ప్లే పివోటల్ రోల్ యాక్చువల్లీ ఇన్ దిస్ టోటల్ ఈ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడం నుంచి ఈరోజు ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అంతా రన్ చేయడం వరకు. థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అశోక్ వన్స్ అగైన్ మీరు చేస్తున్న ఈ టైమ్లీ హెల్ప్. అండ్ ఈ హెల్ప్ చేసిన అశోక్ గల్లా గారికి ఫస్ట్ అయితే మీ బర్త్డే సెలబ్రేషన్స్ చాలామంది చాలా రకాలు చేస్తారు. ఫస్ట్ టైం అంటే ఒక హెల్ప్ చేస్తూ ఒక పర్సన్కి హెల్ప్ చేస్తూ చేయడం అనేది మాత్రం చాలా గుడ్ ఇనిషియేటివ్. అండ్ ఆల్సో తెలుగు టీఎఫ్ఐ అండ్ ఫెడరేషన్ వాళ్ళు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక గుడ్ కాజ్తో స్టార్ట్ చేశారు. చాలా బాగుంది. ఇంకా కృష్ణ గారు లెగసీ, మహేష్ బాబు గారి లెగసీ, ఆ లెగసీ మీకు వచ్చింది. అది చాలా గుడ్ ఇనిషియేటివ్. అలాంటివి చాలా చేయాలని కోరుకుంటున్నాను సార్. మీ బర్త్డే ఇలాగ అవుతుందని ఫస్ట్ ఇలాంటి బర్త్డే చాలా చేసుకోవాలి సార్. ఒక బర్త్డే ఇనిషియేటివ్తో ఒక మంచి గుడ్ కాజ్ చేశారు. ఇలాంటి బర్త్డేలు చాలా చేసుకోవాలి, చాలామందికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే థ్యాంక్ యూ లోకేష్ గారు. అండ్ ఈరోజు ఒకళ్ళకే కాదు ఇంకొకళ్ళకు కూడా హెల్ప్ చేయాలని నిర్ణయించుకున్నారు. సో మేమస్లోనే ఇంకొకళ్ళు ఉన్నారు, మహేష్ బాబు గారి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ నందగోపాల్ అని. సో ఆయన కూడా హాస్పిటలైజ్డ్ అయ్యారు. సో ఆయనకు కూడా చెక్ అందించాలని కోరుకుంటున్నాను. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఇక్కడే ఉన్నారా? అండ్ వాళ్ళ టీం కాసిం గారు ఒకసారి స్టేజ్ మీదకి రారా? అండ్ మీ టీం ఒకసారి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేమస్లో ఈరోజు ఇనిషియేటివ్ తీసుకొని ఇద్దరికి హెల్ప్ చేశారు. అండ్ చాలామంది దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఇంతటితో ఆపలేదు. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇక మొదలు పెడదామా? మీకే మైక్ ఇద్దాం అనుకుంటున్నాను. సో మేమస్ రెడీయా? సో ప్లీజ్ అందరినీ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎస్ మేమస్, ఇప్పుడు మీరు ఏం క్వశ్చన్స్ అడగాలనుకుంటే అవి అడగొచ్చు. మైక్ ఇచ్చారా మా వాళ్ళు? ఇక్కడ ఉంది. రెడీగా ఉన్నారా? విష్ చేస్తావా? కాదు, తొందరగా చెప్పు. సరే, నీ పేరేంటి? అద్విక్. అద్విక్, ఎందుకు వచ్చావు అద్విక్ ఇక్కడికి? మర్చిపోయినావా? సరే అద్విక్, థ్యాంక్ యూ సో మచ్ వచ్చి విష్ చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ. ఓ, మైక్ లేకపోతేనే విష్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో రెడీ అండి, స్టార్ట్ చేయండి. సార్ మనం Q&Aకి వెళ్ళిపోతున్నాం. మేమస్ హాయ్ అన్న, ఇక్కడ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో బర్త్డేకి ఊరికనే రావద్దు అని చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. మీకోసం ఒక చిన్న గిఫ్ట్ అన్నమాట. నాకు వినిపించట్లేదు. కరెక్ట్, బర్త్డేకి ఊరికనే రావడం ఫస్ట్ నుంచి అలవాటు లేదన్నమాట. అందుకే ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. సో బ్రో వెళ్ళు, అక్కడికి వెళ్ళి స్టేజ్ పైన కలిసి ఒక చిన్న సర్ప్రైజ్, చాలా చిన్న సర్ప్రైజ్. కాదు, మీరు సర్ప్రైజ్ అని ఏదో పెద్దదే ప్లాన్ చేసినట్టున్నారు. సో
Wow, so sweet of you. మాది పార్టీ చేసుకో అని ఒక సర్ప్రైజ్ కంపెనీ అన్న. ఇలాగే మధ్య మధ్యలో అప్పుడప్పుడు సెలబ్రిటీస్ సర్ప్రైజ్ చేస్తూ ఉంటాము. మీ బర్త్డే నాకు చాలా లేట్గా తెలిసింది. సో లేట్గా తెలిసిన కూడా ఒక చిన్న గిఫ్ట్ మీరు ఓపెన్ చేయండి. మీమర్స్ అనేసరికి ఏముందో అని కొంచెం ఆలోచిస్తున్నారు. ఇట్లా ఫ్రేమ్ ఇస్తుంటే నా బొమ్మే అనుకుంటున్నా. అదే అదే ఏమో స్పిరిట్ యానిమల్ ఏంటో. డిజిటల్ ఆర్ట్. వావ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అన్న, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. సారీ, ఇక్కడ అడగచ్చో లేదో తెలియదు, ఒకసారి డిజిటల్ మీడియా లొకేషన్. ఓ ఇది అడిగారా? ఇంకా నేను ఏ పెన్నో పెన్సిల్ తెమ్మంటారేమో అనుకున్నా. మిమ్మల్ని పిలిచారు. మొన్న మీరు అది కండక్ట్ చేశారు కదా, ఆ రోజు నేను రాలేకపోయాను. అప్పుడు మేము వైజాగ్లో ఉండేది. సో మీరు మీమర్స్కి చాలా హెల్ప్ చేస్తున్నారు డెఫినెట్గా. సో నాకు ఒక దారి చూపిస్తారని అడుగుతున్నాను. ఏంటంటే నేను 3 years బ్యాక్ పార్టీ చేసుకో అని చెప్పి ఒక సర్ప్రైజ్ కంపెనీ స్టార్ట్ చేశాను. సో మధ్య మధ్యలో ఇలా సెలబ్రిటీస్కి చిన్న చిన్న సర్ప్రైజెస్ పెద్ద పెద్ద ఇస్తుంటాను. సో మీరు ఎక్కడ ఇంటర్వ్యూ చేసినా ఏం చేసినా సెలబ్రిటీస్కి వచ్చి సర్ప్రైజ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు దానికి డిజిటల్ మీడియా సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. షూర్గా మీరు పార్టీ చేసుకొని నుంచి మేము ఎవరితో పార్టీ చేసుకోవాలో మిమ్మల్ని పిలుస్తాం, కలిసే చేసుకుందాం పార్టీ ఇంక ఈ రోజు నుంచి. అదే ఎక్కడో చాటును అడిగితే మర్చిపోతారేమో అని చెప్పి స్టేజ్ పైన అడుగుతున్నా. ఓకే, నువ్వు హ్యాపీయా కదా? ఇప్పుడు సాటిస్ఫైడా? హ్యాపీయే కదా. ముందైతే సెలబ్రిటీస్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఇలాంటి యాంకర్స్కి కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సాటి మీమర్స్ కూడా చేస్తారు కదా పార్టీలు కావాలంటే. కలిసే చేసుకుందాం పార్టీ. ముందైతే మనం ఈరోజు అమ్మాయిలే కదా, అబ్బాయిలైనా పర్లేదు కదా సార్? ట్రాన్స్జెండర్స్ అయినా పర్లేదు. మనం ఏ పార్టీ అయినా కానీ పార్టీ చేసుకుందాం అన్న. ఏ పార్టీ అయినా కానీ పార్టీ చేసుకుందాము అంటున్నా. యాక్చువల్గా నేను అన్నకి చెప్పాలి, అన్న మీరు ఎన్నో చేశారు, ఇప్పుడే మా కళ్ళ ముందు కొన్ని చేశారు. దాని ముందు ఈ సర్ప్రైజ్ అనేది నథింగ్ యాక్చువల్లీ నాకు తెలిసి. కానీ ఏదో మీకు మా సైడ్ నుంచి చిన్న గిఫ్ట్ అంతే ఇది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఆదిత్య అన్నకి, లోకేష్ అన్నకి, అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన గిఫ్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ గైస్. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హలో అన్న, హ్యాపీ బర్త్డే అగైన్. ఒకసారి నుంచోండి, కొంచెం చూడడానికి ఈజీ ఉంటుంది. మూవీ ట్రైలర్ చాలా బాగుంది, హిట్ అవ్వాలి. నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు తీస్తున్నారన్నా? పాన్ ఇండియానా? ఫస్ట్ ఇక్కడ తెలుగులో కొంచెం ల్యాండ్ అయితే అప్పుడు పాన్ ఇండియా గురించి ఆలోచించు. తర్వాత ఇంకోటి ఏంటన్నా, ఇప్పుడు మహేష్ బాబు గారు గెస్ట్ అపిరియన్స్ లాంటివి ఏమైనా ఉందా ఈ మూవీలోని? టైం పట్టుద్ది దానికి. ఆయన ఇంకా హాలీవుడ్కి వెళ్ళిపోయారు కదా. సో నేను ఫస్ట్ తెలుగు, దాని తర్వాత బాలీవుడ్, మీరు చెప్పినట్టు పాన్ ఇండియా, అప్పుడు మహేష్ బాబు గురించి ఆలోచించవచ్చు. అన్న ఒక మహేష్ బాబు గారితో డైలాగ్ చెప్తారా మూవీ నుండి? డైలాగా? అయ్యో బాబోయ్, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగడు నేనే. ఏంటి అన్న, ఇప్పుడు మనకు రాజమౌళి గారి అప్డేట్ తెలియట్లేదు. అట్లీస్ట్ మహేష్ బాబుకి అయినా తెలుసా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏమవుతుంది? ఆ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. అంటే మహేష్ బాబు గారు, రాజమౌళి గారి మూవీ గురించి అట్లీస్ట్ మీకేం తెలుసా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని? అంటే రేపు ఆయనకి కాల్ చేసి కనుక్కొని చెప్తానండి. కాదు బ్రో, క్వశ్చన్స్ అన్ని నువ్వే అడిగేద్దామని ఫిక్స్ అయిపోయావా? లేదు, అంటే మా మెంబర్స్ కోసం జస్ట్ ఒక రాసుకున్నాను. వాయిస్ బాగాలేదనుకుని ఫీల్ అవ్వద్దు. పాట పాడుతున్నారు, ముందే చెప్పండి ఇన్స్ట్రక్షన్స్ మాకు. అంటే అప్పుడు దిల్ మూవీలోని సీఎం పిఎం అవ్వాలనే సాంగ్ ఐడియా ఉందా? సీఎం పిఎం అలాగా మా మెంబర్స్ కోసం రాసుకున్నాను. అంతా వాయిస్ రాకపోయినా అట్లీస్ట్ ట్రై చేస్తాను. సిద్ధు శ్రీరామ్ అంత వాయిస్ రాదు, జస్ట్ ఏదో ట్రై చేస్తాను. పర్లేదు సార్, మీరు మొదలు పెట్టండి. ఉంటే ఉంటా, లేకపోతే బయటికి వెళ్ళిపోదాం.
యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలన్న ఆశే లేదు, మీటప్స్ ప్రెస్ మీట్స్ ఇవ్వాలన్న కోరిక లేదు, లైవ్లోని ఫేస్ చూపించాలన్న రూలే లేదు, వన్నం కొట్టాలన్న కోరిక లేదు, హ్యాపీగా జాలీగా లైఫ్ గడపడానికి ఫాలోవర్స్ దయ ఉంటే చాలు, రీచ్ దయ ఉంటే చాలు, ఫాలోవర్స్ రీచ్ ఉంటే చాలు, కొంచెం రికగ్నిషన్ ఉంటే చాలు, కొంచెం ఫాలోవర్స్ వస్తే చాలు, పేజ్కి రిపోర్ట్స్ కొట్టపోతే చాలు. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? కాదు, మెంబర్స్ ఫస్ట్ క్లాస్ కొట్టాలి కదా, మీకోసమే ఆ పాట స్పెషల్లీ మీకు. కానీ ఫస్ట్ టైం ఒక మెంబర్ మీద ట్రోల్ ఇంకొక మెంబర్ ఈ రోజే చేస్తారేమో. లాస్ట్లో ఒక లైన్ మర్చిపోయారా? పోన్లేండి, మీ దగ్గర మైక్ లేదు పాపం, లేకపోతే బాధతో ఇంటికి వెళ్ళే వాళ్ళేమో. కాదు, మీకోసం ఒక లైన్ పాడుతున్నారండి, మీ పాట కోసం ఇంకొక లైన్ పాడుతున్నారు. బాలకృష్ణ గారు పాడండి. పాడరా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హ్యాపీ బర్త్డే అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇది మీరు మహేష్ బాబు గారి మూవీస్ కానీ లేదా వేరే పెద్ద హీరో మూవీస్ ఏవైనా రీమేక్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు చూస్ చేసుకునే మూవీ ఏంటిదండి? ఇది ఇంతకుముందు ఐ థింక్ మురారి అని చెప్పానండి. మురారి. థ్యాంక్ యూ. వెరీ స్పెషల్ సినిమా అది. అందులో అది అన్రిపీటబుల్ మ్యాజిక్ అని నా ఫీలింగ్. సో మురారి. హాయ్ సార్, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ట్రీజర్ చూసాం, లుక్స్ అయితే చాలా బాగున్నాయి. వెల్, నా క్వశ్చన్ ఏంటంటే, ఒక క్యారెక్టర్, ఒక డ్రీమ్ క్యారెక్టర్ చేయాలనుకుంటే ఆ క్యారెక్టర్ ఏంటి? టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్లో ఈథన్ హంట్ అని క్యారెక్టర్ ఉంటుంది కదా, దట్స్ ద డ్రీమ్ రోల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హాయ్ అశోక్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అండ్ థ్యాంక్స్ వెరీ మచ్ మమ్మల్ని ఇలా పిలిచినందుకు. మై ప్లెజర్. నా క్వశ్చన్ వచ్చేసి, మీరు ఒకసారి బియర్ తాగుతూ మహేష్ బాబు గారికి దొరికారంట కదా, సో ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశారు? ఎలా హ్యాండిల్ చేస్తామండి? మొహం మూసుకొని బయటికి వెళ్ళిపోతాం అంతే. హ్యాండ్లింగ్ ఏముంటుంది, పరిగెత్తటమే దాని తర్వాత. సో అదే జరిగిందంటారా? అదే జరిగింది. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ మహేష్ బాబు అండ్ మీ ఫ్యామిలీ కాకుండా మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు అందరు నచ్చుతారండి, బట్ ఐ థింక్ ఈ మధ్యన లైక్ ఐమ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ కిక్ సీయింగ్ విశ్వక్సేన్ కానీ సిద్ధు జొన్లగడ్డ కానీ వీళ్ళందరూ ద వే దే మేకింగ్ ఫిల్మ్స్ కానీ హౌ దే ఆర్ టేకింగ్ డెస్టినీ ఇన్ టు దే ఓన్ హ్యాండ్స్ ఇస్ రియలీ ఇన్స్పైరింగ్ మీ అ లాట్ నౌ డేస్. సో మహేష్ బాబు కాకపోతే వీళ్ళిద్దరు ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళిద్దరు నాకు బాగా ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. నైస్ నైస్. అండ్ వన్ మోర్ క్వశ్చన్. మీ ఫస్ట్ మూవీలో డైరెక్టర్ గారు ఇది ఇప్పుడు మీ కిస్ సీన్ ఉంది అన్నప్పుడు మీ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి, మీ రియాక్షన్ ఏంటి? కెమెరా ముందు కిస్ అన్నగానే రియాక్షన్ ఏముంటుంది? మనకు కూడా కావాల్సింది అదేలేమ్మా. కాదు, అది మనసులో ఉంది, బయటికి మాత్రం ఏదో తెలుసుకోవాలని కోరిక. ఐఎమ్ 100% ప్రొఫెషనల్ అండి. కిస్ చేయమంటే కిస్ చేసేస్తాను అంతే. కాదు, ఇదే క్వశ్చన్ మీరైతే ఏం చెప్తారు? ఇదే క్వశ్చన్ మీరైతే ఏం చెప్తారు? మనకు కూడా కావాల్సింది అదేలేమ్మా. కావాల్సింది అది. ఎంతసేపు చేశారు? అది సినిమా చూడండి మీకు తెలిసిపోద్ది. ఎంతసేపు ఉన్నా కంఫర్టబుల్. థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ అక్కడి నుంచి మైక్ తీసి కౌంటర్లు ఎక్కడి నుంచి వస్తాయి? అదే అక్కడ మైక్ ఇవ్వు బ్రో ప్లీజ్. మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది ఎక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హాయ్ సార్, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ టీమ్స్లో మీ ఐపీఎల్ టీం ఫేవరెట్ ఇది? ఐపీఎల్ టీం ఫేవరెట్? నన్ను కొట్టకండి, సిఎస్కే. కొట్టడానికి అంటే మేము సిఎస్కేనే. ఐఎమ్ ధోని ఫ్యాన్. సో ధోని ఏ టీంలో ఉంటే ఆ టీంకి వెళ్ళిపోయేవాడిని. సేమ్ నేను ధోని. అందరికన్నా మా లక్ష్మి హ్యాపీ ఈ క్వశ్చన్కి. స్టేడియంకి వెళ్దామన్నా? సారీ ఏమన్నా నేను మీ ధోని ఫ్యాన్, సేమ్ సిఎస్కే టీం అని చెప్తున్నాను. ఆర్సీబీ చెప్తారు అనుకున్నా అన్న, హట్ చేశారు. పర్లేదు. సారీ భయ్యా. మీరు ఆ క్వశ్చన్ అడగండి, నెక్స్ట్ ఆర్సీబీయే చెప్తారు. సేమ్ క్వశ్చన్ అడగండి, నెక్స్ట్ అదే చెప్తారు. సారీ, నేను ధోనికి ఐఎమ్ టూ లాయల్, అలాంటివి నేను చెప్పలేను. చెప్పలేరా అన్న? స్టేడియంకి వెళ్దామా? ఇక్కడ స్టేడియం నాకు అంటే మ్యాచ్ ఉంది కదా అందుకని. అంటే కొంచెం ఫ్యామిలీ కేకు డిన్నర్ అంతా రెడీ చేశారు ఇంట్లో, వెళ్ళకపోతే బాగోదు. అవునులే అన్న. అన్న ఇందాక క్వశ్చన్ అడిగారు కదా, బీర్ తాగతా దొరికిపోయారు అని. బీర్ బ్రాండ్ అన్న? కాదు, నీకు ఇన్ని వీటిలో అదొక్కటే గుర్తొచ్చింది కదా ఇప్పుడు.
కాదు, ఈ రోజు కాదు. హ్యాపీగా పడుకొని రేపు పొద్దున్న లేచాక ఈ బియర్ బ్రాండ్ స్టోరీ రన్ అవుతుందేమో నా భయం ఇప్పుడు. కానీ కాదన్నా, అంటే అవాయిడ్ చేసేద్దాం, బియర్ టాపిక్ అవాయిడ్ చేసేద్దాం. అందుకని కాదు, ఇందాక పోస్టర్లో హ్యాపీ బర్త్డే మీ పేరు వచ్చి కింద 2 గ్లాసులు వచ్చాయన్నమాట. ఆ 2 గ్లాసులో ఏ బ్రాండ్ ఉందా అని చెప్పి. అంటే ఐకియాలో గ్లాసులు అయితే కొన్నారు, అది అమెరికా బ్రాండ్లు. ఒకటైతే మ్యాన్స్ హౌస్. అరే అది బీర్ బాటిల్ రా. అన్నది ఒకటి, ఇంకోటి కాదు. అన్నా అశోక్ గారు క్వశ్చన్ అడగనివ్వండి అబ్బా. ఓకే అన్నా, మీరు మిల్క్ బాయ్లా ఉన్నాం, మేము ఆల్రెడీ డికాషన్ బాయ్లా ఉన్నాం. అదే 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 నేను సో అంటే డికాషన్ నుంచి మిల్క్ రావడానికి ఏం చేయాలన్న? అంటే మిల్క్ నుంచి డికాషన్ అయిపోవచ్చు ఇది. అంటే కాదు, ఏం అడిగారో మళ్ళీ అడగరా ప్లీజ్, నాకే అర్థం కాలేదు. అశోక్ గారికి ఏం అర్థమైందో తెలియదు. అంటే మిల్క్లో డికాషన్ వేస్తే టీ ఎలాగో మలా అవుతుంది. సో మా నుంచి మిల్క్ రావడానికి, అంటే ఆ మిల్క్ కాదు, క్వశ్చన్ ఇస్ అశోక్ గారు google.com అక్కడికి వెళ్ళి సెర్చ్ చేయండి, మొత్తం తెలిసిపోద్ది. అశోక్ గారు అంటే మీలాగా మిల్క్ బాయ్ లా కావాలంటే ఏం చేయాలన్నా? అంతే అన్న, డికాషన్ నుంచి మిల్క్ కాదన్న, అది వద్దులే అన్న. అంటే రెండిటికి ఆన్సర్ ఒకటే, google.com. అందులో వెళ్ళి సెర్చ్ బార్ లో ఏదో ఒకటి వేసేస్తే మొత్తం హిస్టరీ అంతా తెలిసిపోద్ది. 2 లక్షలు డబ్బులు ఉంటే ఎక్కడికి చోటుకి వెళ్ళండి, తెల్లగా చేసేస్తారు. అశోక్ గారు అంటే ఆల్రెడీ ఇందాక ఇచ్చారు కదా, ఇప్పుడు బాగోదేమో అడిగితే. అన్న లాస్ట్ క్వశ్చన్, అంటే మా తాతల జనరేషన్కి కృష్ణ గారు అంటే మాకన్నా, అంటే మేము 20s కిడ్స్లే, అంటే 2001 కదా. సో మా నేనే కాదు బ్రో, నువ్వు అడుగు బ్రో, నువ్వు టైం తీసుకో, రేపు మార్నింగ్ వరకు టైం తీసుకో, నువ్వు అడుగు. సో ఆయన ఆ రోజుల్లో చాలా చేశాడు అని విన్నాను, అంటే నేను పుట్టలేదు అప్పటికి, అందుకని. సో కంప్లీట్ చేయనండి. అన్న మహేష్ అన్న చాలా చేశాడు, అంటే 1000+ మంది హార్ట్ డొనేట్, సో అది చేశాడు. క్లాప్స్ ఇక్కడ. సో మీరు కూడా మా ముందు ఇప్పుడు అంటే మా మీమర్స్లో ఒకరికి హెల్ప్ చేశారు. సో ఇలాగే మీరు ఇంకా చెయ్యాలని, ఇంకా ముందుకెళ్ళి మీరు కూడా మా సూపర్ స్టార్ అంతా ఎత్తుకి ఎదగాలని చెప్పి, అంత ఎత్తుకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. లాస్ట్ లైన్తో మార్కులు కొట్టేశారు. ఏదో అలా అంతా మీ ట్రైనింగే అండి. వద్దులేండి, నా పేరు వద్దు దీనికి. సో నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అశోక్ గారు హాయ్. ఎస్, అండ్ ఫస్ట్ సినిమా హీరోగా లాంచ్ చేశారు, అండ్ సెకండ్ సినిమా వచ్చేసి భయ్యతో, యాక్చువల్లీ భయ్య వచ్చేసి యాక్టర్గా స్టార్ట్ చేశాడు, ఇప్పుడు డైరెక్టర్గా ఉంది. ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? భయ్య థర్డ్ సినిమా చేస్తున్నాడు. ఓ, ఇది థర్డ్ సినిమానా? ఆ పోస్టర్ పోయిందిలే. అంటే పోస్టర్ థర్డ్ సినిమా అండి, ఈ రోజు అనౌన్స్మెంట్ వచ్చింది. ఇందాక టీజర్ సెకండ్ సినిమా. టీజర్ సెకండ్ సినిమా ఓకే అన్న. లైక్ మనం చూసింగ్, లైక్ మనం చేసుకోవాలనుకున్న డైరెక్టర్స్ అందరిని కూడా కొంచెం మీరు బెస్ట్ డైరెక్టర్స్ని చూస్ చేసుకోవచ్చు, ఆ స్కేల్ ఆఫ్ ఉంది. బట్ ఎందుకు కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తున్న రీజన్ ఏమని చెప్పచ్చు? అంటే నాకు వచ్చిన బెస్ట్ స్టోరీ అండ్ క్యారెక్టర్ బట్టి ఐ బిన్ చూసింగ్ అండి. అండ్ కొత్త పాత నేను లేదు, దే ప్రెజెంటెడ్ మీ విత్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు షో మై సెల్ఫ్ అని నాకు అనిపించి ఐఎమ్ గోయింగ్ విత్ దెమ్. అండ్ ఐ ఫుల్ కాన్ఫిడెన్స్ దట్ దే గోయింగ్ టు మేక్ అ నైస్ మూవీ ఆల్సో. అండ్ లైక్ ఫస్ట్ యాక్షన్, అంటే హీరో సినిమాలో అయితే ఫుల్ ఆఫ్ యాక్షన్ పార్ట్, మొత్తం ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి. వై మీకు ఎలా ఫైట్స్ ఎక్కువ ఉన్న సీన్స్ ఇష్టమా, లేకుంటే డైలాగు, ఎలాంటి సినిమాలు ఇష్టం మీకు? అంటే మామూలుగా లైక్ ఎక్కువ చూసేది యాక్షన్ సినిమాలని, బట్ వీ సీ ఎవ్రీథింగ్ ఎల్స్ ఆల్సో కదా. లైక్ ఇప్పుడు ఒక యాక్టర్ అవుదామని వస్తే మీకు ఏది ఇష్టం బాగా? నాకు యాక్షన్, ఫుల్ ఆఫ్ యాక్షన్. యాక్షన్ అంటేనే #1 ప్రిఫరెన్స్. ఎస్. అండ్ మహేష్ బాబు గారి దగ్గర నుంచి మీరు నేర్చుకుంది ఏంటి? అది పెద్ద లిస్ట్ ఉంటుందండి, అది ఎస్ఏ రాసి పంపించవచ్చు దాని గురించి. ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నా అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, లైక్ తెలియకుండా కూడా చాలా నేర్చేసుకుని ఉంటాను. సో ఇట్స్ నాట్ అ సింపుల్ క్వశ్చన్ టు ఆన్సర్ హియర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అశోక్ గల్లా గారు, అంటే యంగ్స్టర్స్ అనేవాళ్ళు హీరోస్ చాలామంది ఉన్నారు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో. సో ప్రతి ఒక్కరు ఒక పాత్ సెలెక్ట్ చేసుకుంటుంటారు. ఒకరేమో థ్రిల్లర్ మూవీస్, ఒకరేమో రైటర్గా, ఒకరేమో డైరెక్టర్గా, యాక్టర్గా, ఇలా చేసుకుంటూ వాళ్ళ పార్ట్ని, అంటే వాళ్ళ ప్లేస్ని చాలా కన్ఫర్మ్ చేసుకుంటున్నారు తెలుగు ఇండస్ట్రీలో. సో లైక్ దట్ యూఆర్ ఆల్సో యంగ్ హీరో. సో మీ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? తెలుగు ఆడియన్స్కి
వాట్ ఈస్ అశోక్ గల్లా గారు అండ్ నా నుంచి ఎలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి అనేది? అంటే ఐ థింక్ మై బిగ్గెస్ట్ సక్సెస్ విల్ బి ఇఫ్ అశోక్ గల్లా సినిమా వస్తుంది అంటే ఇట్ కుడ్ బి ఇన్ ఎనీ జాన్రా అండ్ ఇట్ విల్ బి ఎంటర్టైనింగ్ అనే ఒక కాన్ఫిడెన్స్ ఆడియన్స్లోకి వస్తే దెన్ ఐ సక్సీడెడ్ అండ్ నా ఫీలింగ్ అండ్ సో లైక్ ఇప్పుడు యాక్టర్గా వచ్చి నాకు ఐ హ్యావ్ అ కిక్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఆల్ జాన్రస్, ఆల్ క్యారెక్టర్స్, ఈవెన్ అప్పుడప్పుడు వీ విల్ ఫీల్ లైక్ డూయింగ్ అ విలన్ క్యారెక్టర్ ఆల్సో, యూ నో వాట్ ఐ మీన్, లైక్ అవన్నీ చేయాలని ఉంటుంది. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ యూ జస్ట్ గో ఇన్ ఫ్లో ఆఫ్ లైఫ్ అన్నట్టు వెళ్ళిపోతున్నాను. వన్ మోర్ థింగ్, ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు అసలు డూప్ లేకుండా ఏ రిస్క్ స్టంట్ అన్నా నేనే చేస్తాను అన్నారు. అండ్ ఎలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలి అంటే ఈథన్ హంట్ లాంటి క్యారెక్టర్ చేయాలని. సో లైక్ దట్ అంటే ఒక హీరోగా మీకు యాక్షన్ ఫిల్మ్స్ అనేవి చాలా ఎక్కువగా అని మాకు అర్థమవుతుంది ఇష్టం అని. అండ్ థర్డ్ ఫిల్మే యు ఆర్ డూయింగ్ విత్ సితార్ ఎంటర్టైన్మెంట్స్. సో అంటే కాన్స్టెంట్గా ఒక హీరోగా అంటే ఎలాంటి డెలివరీ చేయాలని అనుకుంటూ ఉంటారు ఆడియన్స్కి? ఐ డోంట్ థింక్ నేను ఆ స్పేస్లో లేనండి ఇంకా. ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ కదా. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఫర్ ద బెస్ట్ స్టోరీస్ అండ్ బెస్ట్ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను నా టాలెంట్ నేను చూపించుకోవాలి. సో దట్ ఈస్ మై మెయిన్ టార్గెట్. ఇప్పుడు అది అయిపోయాక దెన్ ఐ కెన్ థింక్ బ్యూటిఫుల్ సినిమా ఇది అది అదని అప్పుడు నెక్స్ట్ థాట్స్ అవన్నీ. వన్ లాస్ట్ క్వశ్చన్, అంటే హీరోగా మనకు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎప్పుడు ఉంటూ ఉంటాయి. ఒకసారి ఇటు చూస్తాం, కాన్స్టెంట్గా ఫ్లాప్స్ కూడా చూస్తూ ఉంటాం. దట్ వన్ టిప్ ఆర్ ఎనీథింగ్ అంటే కాన్స్టెంట్గా మీరు నమ్మేది ఏంటి హీరోగా? వెదర్ ఇట్ ఈస్ మహేష్ బాబు గారు మీకు చెప్పిన ఎన్ని సజెషన్ కానీ, లేకపోతే మీరు ఫాలో అయ్యే వన్ టిప్ హీరోగా కాన్స్టెంట్గా ఇది నమ్ముతూ ఉంటాను, వెదర్ ఇట్ ఇస్ రిజల్ట్తో సంబంధం లేకుండా అనేది? అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది మనకు ఒక సత్తా ఉంది అండ్ ఇఫ్ యూ ఫీల్ లైక్ వీ హ్యావ్ ద టాలెంట్ అండ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్, అప్పుడే కదా నిలబడతాం, అప్పుడే ఏదైనా తట్టుకోగలుగుతాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే లైక్ వీ కెన్ డూ ఎనీథింగ్, అదర్వైజ్ ఇంపాసిబుల్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈ కౌబాయ్ లాంటి మీ సినిమా చేయాలని మేము కోరుకుంటాం ఫ్యాన్స్ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడా? ఇప్పుడే చెప్పేమంటారా? కంపల్సరీ. చెప్పలేము ఇప్పుడు. కృష్ణ గారు చేశారు, మహేష్ బాబు చేశారు, మీరు కూడా చేయాలని. అంటే కొంచెం టైం ఇస్తే చెప్తారు సార్. ఎప్పుడో అప్పుడు చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. ఆల్రెడీ అట్లాంటి సినిమాలు వచ్చాయి కాబట్టి మీరు కూడా కమిట్ చేయాలంటే చేయలేమండి. ఇంకా అబద్ధాలే. వారసత్వం తీసుకొని మీరు కూడా చేయాలని మా కోరిక. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అడగండి అడగండి. థ్యాంక్ యూ. ఎస్, క్వశ్చన్ ప్లీజ్. హాయ్ బ్రో, నా పేరు వీరేంద్ర. ఇక్కడ బ్రో, నా పేరు వీరేంద్ర. అందరు మిమ్మల్ని మూవీ గురించి ఇలా క్వశ్చన్స్ అడిగారు కదా, నేను మాత్రం ఇది ఒక పర్సనల్ థింగ్ ఆడాలనుకుంటున్నా. ఆ హుడ్డీ నాకు నచ్చింది బ్రో, నాకు ఇస్తారా? ఈ హుడ్డీయా? మీ గురించి నేను మీ గిఫ్ట్గా నేను పెట్టేసుకుంటాను అనమాట, మీ గుర్తుగా. లోపల ఏమి వేసుకోలేదు భయ. మీరు గిఫ్ట్గా పెట్టుకుంటారు, ఇంటికి వెళ్ళి రీసేల్ చేస్తారు. అది రీసేల్ కాదు బ్రో, నాకు గుర్తుగా పెట్టేసుకుంటాను మీ హుడ్డీ నాకు ఇస్తే. భయ్యా బర్త్డే ఇంకా నన్ను అడిగా, హీరోయిన్ అడగలేదు. భయ్యా బర్త్డే అయింది భయ్యా, నీది కాదు. చైన్ అడుగుతారు, ఈవెన్ అడుగుతారు కానీ ఒక 3-4 డేస్ తర్వాత వెళ్ళండి, అప్పుడు ఇస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు అంటే కష్టం. ఇప్పుడు ఇచ్చినా పర్లేదు బ్రో, నా షర్ట్ ఇచ్చేస్తా. నీకు పర్లేదు బ్రో, ఇక్కడ కష్టం. వెళ్ళాలి నేను. అన్న నాకు ఒకటి అర్థం కాలే, బర్త్డే మీదే అతందా? ఆ డౌట్ నాకు కూడా ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇద్దరు ఒకేలాగా ఉన్నామా? ఇద్దరు ఒకేలాగా ఉన్నామా? అంటే ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నారు, కాకపోతే భయ్య కొంచెం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హాయ్ అన్న, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా పేరు ఉమేష్. క్వశ్చన్ ఏంటంటే, యూజువల్గా కెరీర్లో స్టార్టింగ్ లవ్ జానర్తో వస్తారు, అమ్మాయిల్ని మనసు దోచుకుందామని. మీరు మాత్రం మాస్గా వస్తున్నారు, దీనికి రీజన్ ఏంటన్నా? ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే ఫస్ట్ సినిమా ఆల్రెడీ కామెడీ రొమాన్స్ చేసాను. అంటే అది కూడా మాస్ ఉంటుంది కదా అన్న ఫస్ట్ సినిమా. ఇప్పుడు నీకు ఏం కావాలి బ్రో? ఏం కావాలి? లవ్ స్టోరీ కావాలా అన్న దగ్గర నుంచి? లవ్ యాక్చువల్గా చెప్పాలంటే ఆన్సర్, నేను కూడా ఫస్ట్లో లవ్ స్టోరీ కోసమే చూస్తూ ఉన్నా, కానీ ఏమో మంచిగా రాలేదో, నేను జడ్జ్ చేయలేకపోయాను. ఐ కుడెంట్ ఫైండ్ అ గుడ్ లవ్ స్టోరీ టు డెబ్యూ విత్. ఓకే అన్న, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇంతవరకు బర్త్డేలు జరుపుకుంటారు కదా, మీ బెస్ట్ బర్త్డే ఏంటన్నా? దీనికన్నా ముందు. అయ్యో బాబాయ్, ఇదే మీరే ఆన్సర్ చెప్పేస్తున్నారు. బెస్ట్ మోస్ట్ మెమరబుల్ బర్త్డే.
ఇది కాక ముందన దీనికన్నా ముందు దీనికన్నా ముందా? దీనికన్నా ముందు ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కడో మాల్దీవ్స్కి వెళ్ళినప్పుడేమో. చిన్నప్పుడు చిన్నప్పుడు నాకు 12 13 years ఉండేవేమో. హ్యాపీయేనా చిన్నప్పుడు? ఆ ఏజ్ లోనే అలా ఉంటే ఇంకా ఈ ఏజ్ లో ఏ రకంగా ఉంటారు? అదే చెప్పిన, నేను అంత పెద్ద తోపును కాదు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్, కొంచెం గ్యాప్ ఇవ్వండి. లాస్ట్ అంటూ 5-6 క్వశ్చన్లు అడుగుతున్నారు. ఆడియన్స్ థియేటర్కి టికెట్ కొనుక్కొని వస్తారు కదన్న మీ మూవీకి, వాళ్ళకి ఏం ఆఫర్ చేస్తారన్న? ఇప్పుడు మూవీకి టికెట్ కొనుక్కొని రావాలంటే మనకి ఏదో ఒక ఎలిమెంట్ నచ్చాలని, సో మీరు ఏం చెప్తారు ఆడియన్స్కి? ఓ మెసేజ్ చెప్పండి అన్న మీ మూవీ చూడడానికి. సో అదేనండి, ఇప్పుడు వాట్ ఎనీ యాక్టర్ కెన్ హోప్ ఫర్ ఇస్, మేము ఒక సినిమా చూపిస్తున్నాము, మీరు డబ్బులు పెట్టి వస్తున్నారంటే వీ జస్ట్ వాంట్ టు ఎంటర్టైన్ యూ. మీరు ఎంటర్టైన్ అవ్వాలి, అది దట్ ఈస్ ద ఓన్లీ ప్రయారిటీ వీ హ్యావ్, దట్ ఈస్ ద ఓన్లీ థాట్ వీ హ్యావ్. అది ఏడుపుతో అయినా, ఫైట్తో అయినా, కామెడీతో అయినా మీరు ఎంటర్టైన్ అవ్వాలి. ఓకే, అది అవ్వలేదు అంటే ఇంకా మేము ఫెయిల్ అయినట్టు. కామెడీ వేణుమా, డ్యాన్స్ వేణుమా, ఫైట్ వేణుమా అన్నీ ఇరుకు అంటారు, అంతేనా అన్న? అంటే ఏదో ఒకటి ఉండాలి కదా మీకు ఒక కిక్ ఇవ్వటానికి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న, మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఉమేష్, థ్యాంక్ యూ సో మచ్ ఉమేష్. మైక్ ఇచ్చేసినందుకు, మైక్ ఇచ్చినందుకు అన్నాను, మీరు అసలు ఆగరే. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హాయ్ బ్రో. హాయ్, ఎక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ. ఒక చిన్న డౌట్, మీ ఫ్యామిలీలో జిరాక్స్ మిషన్ ఏమన్నా ఉందా? ఎందుకంటే మీరు, కృష్ణ గారు, మహేష్ బాబు గారు, సుధీర్ బాబు గారు ఫేస్ కట్ అందరు యాస్టీస్ ఉన్నాయి కదా, మీ ఇంట్లో జిరాక్స్ మిషన్ ఏమన్నా ఉందా? అంటే ఒకే ఫ్యామిలీలో ఉన్నప్పుడు పోలికలు ఉంటాయి కదా కొన్ని. అంటే యాస్టీస్ జిరాక్స్ కాపీలో ఉన్నారు కదా అందరూ అని. అంత అది ఇంకా దేవుడిని అడగలను, నాకు తెలియదు. నువ్వు సూపర్ గా చెప్పావు బ్రో, కానీ అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తే బాగుండేది. ఆల్మోస్ట్ పికప్ లైన్ లాగా అయిపోయింది కదా. హీరోయిన్ కూడా ఒక పికప్ లైన్ అనుకున్నామని హీరోయిన్ మిస్ అయిపోయారు, బట్ ఇట్స్ ఓకే. అందుకని హీరో మీద వాడేస్తున్నాడు. లేదు యాంకర్ నేను, ఓకేనా? మీ ఫేవరెట్ సూపర్ హీరో ఎవరు? బ్యాట్మ్యాన్. మీ నుంచి ఒక సూపర్ హీరో ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లైక్ ఫ్యూచర్లో? ఫ్యూచర్లో డెఫినెట్గా, అంటే అట్ సమ్ పాయింట్. మీ కట్అవుట్కి ఒక సూపర్ హీరో ఫిల్మ్. ఏంటి సార్, బాలా సార్, ప్రశాంత్ వర్మ గారిని అడుగుతారా మనం చేద్దాం సూపర్ హీరో సినిమా? రెడీ అంటున్నాడు. మీమర్స్ చూడండి, ఇక్కడ కమిట్మెంట్ తీసుకోండి. ఇక్కడ ప్రొడ్యూసర్ కమిట్మెంట్ ఇచ్చారంటే అందరు ఇచ్చేసినట్టే, అంతే అంటారా? అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ బ్రో. అడగండి సార్, అడగండి. మీ ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి గ్యాప్ వచ్చింది కదా, సో ఈ గ్యాప్లో మీరు ఏం నేర్చుకున్నారు, లైక్ ఏం ఇంప్రూవ్ చేసుకున్నారు నెక్స్ట్ మూవీకి? అంటే కొంచెం బాడీ బిల్డ్ చేసుకున్నా. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆల్ ది బెస్ట్ బ్రో. గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నారా అన్న? వచ్చిందండి, నేను తీసుకోలా. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. కాదు, మీ పాత కక్షలన్నీ గుర్తు తెచ్చుకొని మరీ అడుగుతున్నారు కదా, నువ్వు అడగరా క్వశ్చన్ అని. హాయ్ అన్న, ఇంకో క్వశ్చన్, ఫ్యూచర్లో మల్టీ స్టారర్ చూడొచ్చా మీరు మహేష్ బాబుతోని మూవీ? అదే చాలా టైం పట్టుకుంటుందండి అది. అంటే టైం, ఐ మీన్ 5 years or 4 years ఎలా? అంటే మీరు మరీ మల్టీ స్టార్ అంటున్నారు కదా, ఆయన ఇప్పుడు హాలీవుడ్కి వెళ్తున్నారు, నేను ఇంకా టాలీవుడ్లోనే ఉన్నాను, కొంచెం టైం పట్టుతుంది. ఉన్నా చెప్పలేము, అప్పటి వరకు మీకు ఒక 2-3 hits వస్తే మీరు టర్న్ అవ్వచ్చు కదా, ఏముందని ఇప్పుడు? సరే, మీకు ఆన్సర్ ఇవ్వాలి. 10-15 years అనుకుందాం. 10-15 years మరీ అంత లాంగ్? సార్, ఈ లోపల 1 year లో జరిగిన మంచిదే కదా సార్, తదాస్తు దేవతలు తదాస్తు అంటే మంచిది. మీరు ఆయన తొక్కేస్తున్నారు మాట్లాడినకుండా, ఒక 2 minutes ఇలాంటివి ఎలా చెప్తామండి? అప్పటి నుంచి తొక్కేస్తున్నారు ఆయన మాట్లాడినకుండా. మీరు అడిగిన క్వశ్చన్ ఏదో ఆస్ట్రాలజీని ఇక్కడికి తీసుకొచ్చి అడుగుతున్నట్టుంది పాపం. ఆయన స్వామి ఎవరో ఉన్నారు కదా, వేణుస్వామి, ఆయన అడగండి, మన ఇద్దరం వెళ్ళి కలుద్దాం వేణుస్వామి గారిని. ఎప్పుడో ఫ్యూచర్ ఇప్పుడే అడిగేస్తున్నారు. లేకపోతే అతని మూవీలో మీరు ఒక చిన్న రోల్ అయినా మహేష్ బాబు మూవీలో? అది ఫర్ షూర్ అట్ సమ్ పాయింట్ చూడాలి. ఓకేనా? మీరు అండ్ మహేష్ బాబు మల్టీ స్టార్ తీయాలని కోరుకుంటున్నాను. సారీ, మీరు అండ్ మహేష్ బాబు ఒక మూవీలో చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నాని మూవీలో మీకు మహేష్ బాబు గారికి జరిగిన ఏదైనా క్రేజీ ఇన్సిడెంట్ గుర్తుంటే చెప్తారా? అక్కడేం క్రేజీ ఇన్సిడెంట్స్ ఏం జరగలేదు. ఆ టైంలో నాకు 9 years 10 years ఉండుంటాయి అంతే.
ఆ టైంలో మనం ఎక్కువ క్రేజీగా ఉండం కదా. సో ఫ్యూచర్లో మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి, ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీ తీయాలి అని? అదే ఎట్ సమ్ పాయింట్ ఒక మిషన్ ఇంపాసిబుల్ తీయగలితే దట్ విల్ బీ ద హైయెస్ట్. సో అందులో మా మీమర్స్కి ఏమన్నా ఛాన్స్ ఇస్తారా మరి? యా ఆఫ్ కోర్స్, మీమర్స్ కన్నా సీన్ పెడితే లైక్ మీరు స్టంట్లు చేయాలి మరి. డెఫినెట్లీ మీకోసం ఏదైనా చేస్తాం. అట్లాంటి ట్రైన్ సీన్ ఏదైనా పెడితే బాగుంటాయి. ఓకే, అది మిషన్ ఇంపాసిబుల్ కాదు, ఇంకేదో సినిమా అయిపోద్ది అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ అన్న. మీరు మేమ్స్ చూసారా? నేను చూస్తూనే ఉంటాను. ఎక్కువ ఏ పేజ్ ఫాలో అవుతారు? అన్ని పేజెస్ అని చెప్పేసేయండి అన్న, ఇరుక్కుపోతారు. మేము చూసారని చెప్పారు కదా. నేను ఇప్పుడే అదే చెప్పబోయాను, నువ్వు చెప్పేసావు. అన్ని పేజెస్ అని చెప్పేసేయండి అన్న, మళ్ళీ ఎందుకు కూడా. అన్ని చూస్తూనే ఉంటాను, ఒక్క పేజ్ అని ఫాలో అవును. లైక్ ఐసి మన ఫీడ్లో వస్తుంది కదా, వెళ్తూనే ఉంటుంది అది. 1 గంట 2 గంటలు అట్లానే ఫ్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అది అంటే మీకు ఎక్కువ ఏ టెంప్లెట్ కనిపిస్తుంది? విచ్ ఫేవరెట్ డైలాగ్ సంథింగ్? ఇప్పుడు చాలా ఉంటాయి కదా, లైక్ ఐమ్ నాట్ ఏబుల్, ఇప్పుడు బ్లాంక్ అవుతున్నాను. ఒకటి చెప్పండి అన్న. అదే బాగా బ్లాంక్ అయిపోతున్నాం. ఇంకో టైం చెప్తాను బ్రదర్, ఏమనుకోవద్దు, నాకేం గుర్తుకు రావట్లేదు ఇప్పుడు. నువ్వు సడన్గా అట్లా అడిగేసరికి అన్ని మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. కొంచెం మూవీస్ గురించి పక్కన పెట్టేసి పర్సనల్ లైఫ్కి వచ్చేద్దాం. పెళ్లి మీద మీ ఒపీనియన్ అంటే మీరు మ్యారేజ్ ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు? పెళ్లి మీద ఒపీనియన్ కొంచెం టైం తీసుకొని చేసుకుంటే బెటర్ అన్న ఒపీనియన్. కొంచెం తొందరగా చేసుకోండి, మాతో కలిసి మునిగిపోతారు కానీ మీరు కూడా. అయ్యో బాబోయ్, అట్లా చెప్పేసావా ఏంటంటే భయ్యా? నా థాట్స్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కొన్నావు నువ్వు. ఎగ్జాక్ట్, ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను. ఓకే. అండ్ మీ ఫేవరెట్ హీరోయిన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ హీరోయిన్తో మూవీ చేయాలనుకుంటున్నాను అని చెప్పి అనుకున్న హీరోయిన్? ప్రస్తుతం అలియా భట్ ఇస్ ద బెస్ట్, ఇండియాలో బెస్ట్ హీరోయిన్. అలా కాకుండా ఓన్లీ మన టాలీవుడ్ సైడ్ నుంచి కొంచెం. కాదు మీకు ఓకే కరెక్ట్గా చెప్పావు భయ్యా, గౌరీప్రియ. యాంకర్ పేరు చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశానండి. నీకు లైన్ వేస్తున్నాడు అక్కడ? లేదు లేదు, నేను ఆల్రెడీ మ్యారీడ్ అండి, వేసుకుంటారు. ఓకే అండి, నేను ఎలాగో ఇంటికి వెళ్తాను, ఇది అయిపోయిన తర్వాత వెస్టర్న్ అయిపోతాను. అన్నా అంటే ఇప్పుడు 30+ వస్తే ప్రతి ఒక్కరు ఎప్పుడు పెళ్ళి అంటారు, ఇంట్లో అడగట్లేదన్నా మీకు? ఎప్పుడు పెళ్ళి అడుగుతుంటారు కదన్నా, ఎప్పుడు పెళ్ళి చేసుకుంటానికి మీకేం అడగట్లేదు ఈ మధ్యన ఎప్పుడు పెళ్ళి చేసుకుంటామని? ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను బైక్ రైడ్కి కానీ జిమ్కి కానీ లేకపోతే షూటింగ్లోనే ఎక్కడో ఉంటాను, అంటే ఇంట్లో ఉండరు. అలాగే చిన్నప్పుడు ఎప్పుడు డుమ్మాకోటి సినిమాస్కి వెళ్ళారా? అంటే స్కూల్ డుమ్మాకోటి చాలాసార్లు వెళ్ళాను. ఏ సినిమా అంటే మీకు ఐడియా వచ్చింది సినిమా, ఏ సినిమాకి వెళ్ళారు? అంటే ఆ టైంలో స్కూల్లో ఎక్కువగా మహేష్ బాబు సినిమాలే, లైక్ ఇంకేం సినిమాలు చూసేవాడిని కాదు, నాకు తెలియలేదు కూడా చిన్నప్పుడు. సో లైక్ మహేష్ బాబు సినిమా వస్తుంది, వీకెండ్ అయినా వాట్ ఎవర్ స్కూల్లో సెలవు తీసుకొని అక్కడ సుదర్శన్ దగ్గరికి వెళ్ళిపోతాం ఫస్ట్ డే ఫస్ట్ షో. క్రాస్ రోడ్స్ లేదన్నా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్. సంజయ్లోని ఏదైనా రికార్డ్ చేద్దామని అనుకుంటారు కదా, మీకు కూడా అలాంటి డ్రీమ్ ఏదైనా ఉందన్న, ఫస్ట్ డే రికార్డ్స్ కొట్టాలి? అదంతా నెక్స్ట్ అండి. ఫస్ట్ జస్ట్ ట్రైయింగ్ టు డూ గెట్ మై ఫీట్ ఆన్ ద గ్రౌండ్. చిన్న డౌట్, అంటే ఇంటర్వ్యూ అయిపోయిందా? నీ అంత కాలేరా బాబు, సలార్ మూవీ డైలాగ్ ఉంటుంది కదా, ఏం డైలాగ్ అంటే ఆ నాపండి తట్టుకోలేవు, నీకు ఆ డైలాగ్ సూట్ అవుతుంది. కాదు మైక్ ఎక్కడుంది అసలు, నువ్వే అరుస్తున్నావు బ్రో. అదే చెప్పాను, మా మేమర్స్ శత్రువు, మావాడి శత్రువు. అన్న ఇది అంటే ఏదైనా స్టోరీ రిజెక్ట్ అయ్యింది, అయ్యో మిస్ అయ్యింది, నాకు బదులుగా ఈ స్టోరీ నాకు వచ్చి ఫస్ట్ రిజెక్ట్ చేసి రిగ్రెట్ ఏదైనా అయ్యారా? లైక్ అట్లా ఎప్పుడు జరగలేదు నాకు ఇంకా. అయితే లైక్ ఈ స్టోరీ నాకు వచ్చుంటే బాగుండేది, ఇతనికన్నా నేను బాగా యాక్ట్ చేసి ఉండేవాని అనుకున్నారు ఏదైనా రీసెంట్ టైంలోనే? మేబీ ఇతనికన్నా బాగా యాక్ట్ చేసి ఉండేవాడిని నేను. అట్లా ఏం అనుకోండి, వి జస్ట్ గెట్ ఇన్స్పైర్డ్ టు డూ గుడ్ వర్క్ లైక్ దట్. కానీ లైక్ అతని బదులు నేను చేస్తుంటే బాగుండేది, అట్లా ఉండదు. విలన్ రోల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందన్నారు కదన్నా, అంటే ఇప్పుడు తమిళ్లో కానీ అటు సైడ్ వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటున్నారు, లేదా ఓన్లీ తెలుగులోనే విలన్ కింద చేద్దాం? అంటే విలన్ గురించి నేను ఎందుకు చెప్పానంటే అప్పుడప్పుడు లైక్ యూ ఫీల్ లైక్ ఎక్స్పాండింగ్ యువర్ బౌండరీస్ అని ఉంటుంది కదా అట్లా. ఇప్పుడు ఈ మధ్యన రణబీర్ కపూర్ కూడా యానిమల్ అని హిందీలో సినిమా చేశాడు. అందులో సినిమా మొత్తం ఒక విలన్ లాగే ఉంటాడు బేసిక్గా. అంటే సందీప్ రెడ్డితో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని ఫిక్స్ అయిపోయారు అంతే మీరు? అర్థమైపోయిందన్నా, ప్లానింగ్ ఉందన్నా?
ఇంకా ఆయన చేతుల్లోనే. ఆయన వచ్చి అడిగితే 100% డెఫినెట్గా చేసేస్తాను. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ 3 questions. హలో అన్న. హాయ్ అన్న. యా హాయ్. జన్మదిన శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ. నా పేరు హరీష్ నల్లాడి, పడంచర్ బిహెచ్ఎల్ ఏరియా నుంచి అన్న. మహేష్ బాబు ఫ్యాన్స్ తరపున ఏంటంటే నా సింపుల్ క్వశ్చన్స్ అన్న, ఒక 2-3 ఉన్నాయి అంతే. ఒకటి, సోషల్ మీడియా ఇదంతా సోషల్ మీడియా పరంగానే కాబట్టి మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఎందుకున్నారు? ఫస్ట్ క్వశ్చన్. నేను ఎందుకు యాక్టివ్గా ఉన్నానా? సినిమాలో ఉన్నాను కాబట్టి. కానీ ఒక హీరో ఎదగాలంటే ఇప్పుడు సోషల్ మీడియా అని మీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మా తరపున ఫ్యాన్స్ తరపున చిన్న సజెషన్ ఏంటంటే ప్రతి మూమెంట్ని సోషల్ మీడియాలో మీరు కూడా షేర్ చేయండి. ఫ్యాన్స్కి మీరు మీ అప్కమింగ్ అప్డేట్స్ కానీ వచ్చే మూమెంట్స్ కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కానీ కొద్దిగా మీరు కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటే మీ మీ తరపున వచ్చే ప్రతి ట్వీట్ని చదవడం కానీ ప్రతి మీ సోషల్ మీడియాలో ఇచ్చేది కానీ ఫ్యాన్స్ కూడా మీకు అట్రాక్ట్ అవుతారు. అంటే మిమ్మల్ని కలవడానికి కానీ ఇంకేదైనా కానీ ప్రతిదానికి ఒక ఆపర్చునిటీ ఉండాలి ఫ్యాన్స్కి కూడా. ఇప్పుడు ఈ మీట్ ఎలా పెట్టారో అలానే ఫ్యాన్స్కి కూడా ఒక మీట్ పెట్టి మీరు ఫ్యాన్స్కి కూడా దగ్గర అవుతే 100% మీరు ప్రతి మూమెంట్లో షేర్ చేస్తూ ఉంటే ఫ్యాన్స్కి 100% మీరు నెంబర్ 1 అవుతారు నెక్స్ట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అండి. లైక్ ఫస్ట్ క్వశ్చన్ నాకు కూడా బాగా తెలుసు, ఎందుకంటే లైక్ నాకు కొంచెం ఇంట్రోవర్టెడ్ పర్సనాలిటీ, కొంచెం స్టేజ్ ఎక్కాలంటే కొంచెం వణుకొస్తుంది నాకు అప్పుడప్పుడు. సో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు చెప్పింది 100% కరెక్ట్. ఐఎమ్ ట్రయింగ్, ఐ విల్ బీ బెటర్. అన్న ఇంకొక క్వశ్చన్, మీరు హీరో మూవీ నేను చూశాను ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్యాన్స్ తరపున మా ఏరియాలో నేను చూశాను. ఒక 20-30 మంది వెళ్ళి చూసాము. పడంచెరు శ్రీదేవి థియేటర్లో రిలీజ్ అయింది. బ్యానర్ కట్టాం, ఎంజాయ్ చేసాం, సినిమా బాగుంది. బట్ అక్కడ ఒక చిన్న మైనస్ ఏంటంటే ట్రైలర్లో వచ్చేసి కౌబాయ్ లాగా చూపించేశారు. మూవీకి వెళ్ళేసరికి ఒక ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. మూవీ బాగాలేదని కాదు, సూపర్ డూపర్ హిట్ మూవీ అది. యాక్చువల్గా ప్రమోషన్స్లో చిన్న మిస్యూజ్ అంటే టైం లేకపోవడం మీకు అలా అయ్యి కొద్దిగా డల్ అయింది అంతే. అదే మూమెంట్లో ఇంకో హీరో మూవీ ఇచ్చే మీ కొలీగ్ ఇంకో హీరో మూవీ రిలీజ్ అయింది, ప్రమోషన్స్ బాగుండి కొద్దిగా నడిచింది. అదే మూవీ చాలా బాగా నడిచేది కానీ ప్రమోషన్లో మిస్ అయింది. మీ నెక్స్ట్ మూవీకి ప్రమోషన్లు ఇవన్నీ మాత్రం మిస్ చేయకండి. ట్రైలర్ మాత్రం బాగుంది. ఇంకొకటి అందరు అంటున్నారు గ్యాప్ వచ్చిందని. మన అంటే ఎవరో కాదు, దిల్ రాజు గారి అన్న కొడుకు మూవీ అది ఫస్ట్ మూవీ రిలీజ్ మీకు పోటీగా. ఇప్పుడు సెకండ్ కూడా ఆ హీరోకి కూడా అంత మంచిగా నడిచిన ప్రమోషన్లు ఇచ్చిన హీరోకి కూడా ఇప్పుడు సెకండ్ మూవీ గ్యాప్ వచ్చింది. మీరేం భయపడే అవసరం లేదు. ఇప్పుడు అతనిది సేమ్ రిలీజ్ అవుతుంది, మీది రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు కూడా ఈ మూవీని జాగ్రత్తగా తీసుకుంటూ చేస్తే 100% సక్సెస్ అవుతారు. మీ జానర్ వేరు, ఆ జానర్ వేరు. ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మొత్తం జానర్ వచ్చి హర్రర్ నడుస్తుంది. కొద్దిగా మూవీస్ పరంగా చూస్తే హర్రర్. మీరు అన్ని జానర్స్ చేస్తా అంటున్నారు, ఒక హర్రర్ మూవీని కూడా ప్లాన్ చేయండి మీ తరపున. అంటే జానర్ని బట్టి నడిచేదాన్ని బట్టి కొద్దిగా మీరు ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. మీ హర్రర్ కూడా బాగా చేస్తారు, మీ యాక్టింగ్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫన్ అన్నీ మీరు బాగా చేశారు ఫస్ట్ మూవీలోనే. ఇప్పుడు సెకండ్ మూవీలో దేవుడి గురించి అది బాగా యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుంది, మాస్ ఓరియంటెడ్ అని అర్థమైపోతుంది. థర్డ్ మూవీ కూడా ఒక ఫన్ ఎంటర్టైనర్ అనేది అర్థమైపోతుంది. మీరు ఫ్యూచర్ ప్లాన్లో అంటే జానర్ వచ్చే కొద్దీ ఆ జానర్ని బట్టి హర్రర్ కూడా ప్లాన్ చేసుకోవాలని, అలానే ఫ్యాన్స్ని కోఆర్డినేట్ చేసుకొని ఇట్లా మెంబర్స్ని అందరినీ డిజిటల్ ప్లాట్ఫామ్ని కోఆర్డినేట్ చేసుకుని వెళ్తే మీరు 100% సక్సెస్ అవుతారని మా తరపున ఆల్ ది బెస్ట్ చెప్తూ వన్స్ అగైన్ జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మీ హరీష్ నల్లాడి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్. డెఫినెట్గా మీరు చెప్పేది లైక్ 100% ట్రూతే. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. హాయ్ అన్న, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. తెలుగులో మీ టాప్ 5 ఫేవరెట్ మూవీస్ ఏంటన్నా? టాప్ 5 అది కొంచెం కష్టం. ఏమో చెప్తాను, అట్లీస్ట్ టాప్ 10. ఇది ముందే అడుగుంటే లిస్ట్ రాసుకొని వచ్చేవాడిని. పర్లేదన్నా, మీకు ఉంటాయి కదా ఒక టాప్ 5 చెప్పండి. సరే, అన్ని మహేష్ బాబు సినిమాలే ఉంటాయి మరి. పర్లేదన్నా చెప్పండి. సరే ఓకే. నేను మ్యాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన సినిమా సింహాసనం, కృష్ణతాత. సో దట్ హ్యాస్ టు బి నంబర్ 1. దాని తర్వాత నేను ఎప్పుడు చెప్పుకునే సినిమా మురారి,
అండ్ దెన్ పోక్రి గురించి మర్చిపోలేము, బిజినెస్ మ్యాన్. ఈ 2 సినిమాల్లో మహేష్ బాబు ఒక మిస్సిల్ లాగే ఉంటాడు. ఇంకా లాస్ట్ వన్ అల్లూరి సీతారామరాజు. ఎట్లా చెప్పుకోలేము, అల్లూరి సీతారామరాజు ఫర్ షూర్. ఓకేనా? ఎస్ అండ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ డైరెక్టర్ గారికి ప్లీజ్. ఇక్కడ డైరెక్టర్ గారికి క్వశ్చన్. ఇక్కడ 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 డైరెక్టర్ గారికి క్వశ్చన్ అంటున్నా. ఏ డైరెక్టర్ గారికి ఇవ్వాలి? అర్జున్ గారికి, ఉద్భవ్ గారికి? సారీ, ఈ మూవీ డైరెక్టర్ గారికి ఇవ్వండి. ప్రశాంత్ వర్మ గారు రాసిన స్టోరీ. అన్న నెక్స్ట్ టైం ఒకటే డైరెక్టర్ అండి, కన్ఫ్యూజ్ అవుతుంది మాకు. చెప్పండి. ప్రశాంత్ వర్మ స్టోరీ ఏమన్నా స్పెషల్ ఫోకస్ తీసుకున్నారా? 100%. ఎందుకంటే మార్క్ బయట చాలా ఉంది కదా ప్రశాంత్ వర్మ గారిది. లేదు, ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు హనుమాన్ తర్వాత ప్రశాంత్ గారు స్టోరీ అంటే 100% దానికి రీచ్ అయ్యేలాగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే కొన్ని అంటే అదే చెప్తున్నా, కనిపిస్తుంది జాంబీ రెడ్డి అట్లాంటి వైబ్స్ కనిపిస్తుంది. హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ గారి స్టోరీ అంటే ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్ ఉంటుందో దానికి రీచ్ అయ్యేలాగా 100% సినిమా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు రావడానికి చాలా కష్టపడి ఉంటారు. 100%. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్స్. ఒక క్వశ్చన్ అడుగుతారా? తీసుకోండి మైక్. హాయ్ అన్న. హాయ్ అన్న, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అంటే మీకు ఫస్ట్ హీరో అవ్వాలని ఎప్పుడు అనిపించింది? ఒక ఫ్యాక్టర్ ఉంటుంది కదా, ఇన్స్పైర్ ఫ్యాక్టర్ లాగా. నాకు ఫస్ట్ హీరో అవ్వాలన్నా ఫస్ట్ యాక్టర్ అవ్వాలనిపించింది. దాని తర్వాత లైక్ మనకున్న ఆపర్చునిటీస్ చూసుకొని ఫ్యామిలీ చూసుకుంటే ఇంకా ఓకే హీరో అని అలా సెట్ అయిపోయాం అంతే. ఇంకో క్వశ్చన్ అన్న, అంటే ప్రతి బర్త్డేకి మేము కూడా అనుకుంటూ ఉంటాం ఒక రిజల్యూషన్ లాగా, ఈ ఇయర్ అని ఒక అమ్మాయిని పడేయగలరా అని. అట్లాంటి రిజల్యూషన్ లాగా మీరు ఈ ఇయర్ ఏ రిజల్యూషన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఏ రెజల్యూషనా అన్న? అలాంటి వద్దన్నా మనకి. ఈ ఇయర్ రెజల్యూషన్ ఏం లేదండి, ఉన్న సినిమాలు కొంచెం బాగా రిలీజ్ చేసుకుంటే చాలు నాకు. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. సారీ, డైరెక్టర్ గారికి లాస్ట్ క్వశ్చన్. సారీ, ఇక్కడ ఇక్కడ మేడం. నా పేరు రాఖీ. డైరెక్టర్ గారికి ఆ డైరెక్టర్ గారికి కాదు, ఎందుకు బ్రో నువ్వు అక్కడే ఫోకస్ చేసా? బ్రో అర్జున్, నా పేరు దేవకీ నందన్ వాసుదేవ్. మన సినిమా క్లారిటీ ఇచ్చేస్తా. అన్న ఇంట్రడ్యూస్ చేసుకోవడం తప్పులేదు. ప్లీజ్. ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? కథ దేవకీ నందన వాసుదేవ అనేది యాప్టబుల్ కథ. ఏదైతే స్టోరీకి సినిమా తీసామో 200% యాప్టబుల్. దేవకీ నందన యాప్టబుల్, వాసుదేవ యాప్టబుల్. ప్రశాంత్ వర్మ గారు సజెస్ట్ చేశారా లేకపోతే టీం అంతా కలిపి? అందరం కలిసి అనుకున్నదే. ఓకే, మీరు గుణ 369 తీశారు కదా, దానికి దీనికి ఇంత గ్యాప్ ఏంటి అని? అసలు కాంట్రా మొత్తం వేరే అండి. అసలు అది రా అంటే ఒక టైప్ ఆఫ్ రా సినిమా. అది గ్యాప్ వచ్చింది కదా, ఇంత గ్యాప్ నేను అదే అది నేను వచ్చింది ఇవ్వలే వచ్చింది అంతే. అంటే మధ్యలో అంటే ఆటోమేటిక్గా 2 years గ్యాప్ వచ్చింది కదండి కరోనా వల్ల. అవునవును. తర్వాత స్టోరీస్ సెట్ అయ్యి సినిమా సెట్స్ మీదకి వెళ్ళి సినిమా తీసి రిలీజ్ అనేటికి ఆటోమేటిక్గా గ్యాప్లు వచ్చేసింది. ఇది మెయిన్ గ్యాప్ రావటం. ఈ మధ్య అన్ని మూవీస్కి కొన్ని చిన్నగా సీక్వెల్ ఉన్నలాగా వదిలేసి పెడుతున్నారు. అవునండి. అలాంటి మీరు ఏమైనా? మీరు అన్నారుగా చూద్దాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అర్జున్ గారి మీద మీ క్వశ్చన్స్ అన్ని అయిపోయినాయా? అంటే అర్జున్ గారిని అయితే నేను అడుగుతాను, అర్జున్ సార్ని. నీది ఇంకా అయిపోలేదు. కానీ ఇంటికి కూడా మైక్ తీసుకెళ్తావా? ఇంటికి కూడా మైక్ తీసుకెళ్ళి ఫోన్ చేసి అడుగుతావా? నాకు ఇవ్వాలంటే ఇవాళ రేపు 3 రోజులైనా కూడా మేము ఉండలేం బ్రో, ప్లీజ్ మమ్మల్ని క్షమించాలి మీరు. అన్న చెప్పండి. అన్నకి అర్జున్ అన్న అర్జున్ గారికి అంట. అశోక్ అన్న. అశోక్ గారిగా? ఓకే. అంటే ఇద్దరు ఏ కదా. అంటే ఇద్దరిని అడుగుతున్నాడు అనుకుంటారు. ఇద్దరు కాదన్న, మిమ్మల్ని. ఇదైతే నీ క్లారిటీ ఉంది కదా బ్రో. అన్న పార్టీ లేదన్న? నేను కొంచెం క్వైట్ మనిషినండి. బర్త్డే పార్టీ కదన్నా. అంటే ఇవాళ ఎలాగో సిఎస్కే SRH మ్యాచ్ కదా, ఎలాగో సిఎస్కే గెలుస్తుంది. ఎందుకంటే చిలక జ్యోతిష్యం లాగా నాకు మీమ్ జ్యోతిష్యం తెలుసు అనమాట. ఓహో. నా పేజ్లో నేను అట్లా అంటే నాకు 6th సెన్స్ అట్లా అనమాట. సో అది గెస్ట్ చేసి సిఎస్కే అని చెప్పి అనుకున్నా. సో మీరు ఎలాగో సిఎస్కే ఫ్యాన్ కదా, గెలుస్తుంది పార్టీ. అది గేమ్ అయిపోయాక చూసుకుందాం బ్రదర్. ఇలాంటివన్నీ ఇప్పుడు గెస్ వర్క్. నాకు అసలే బెట్టింగ్ సరిగ్గా రాదు. కాదు అంటే మీ మెయిన్ పేజ్ ఒకసారి చెప్పరా? ఇది ఎక్కడి మీమ్స్ రా మామ. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం మైక్ తీసుకో. మాలో జాయిన్ అయిపోండి అక్క. అదే మైక్ ఒకసారి తీసుకోండి. లాస్ట్ క్వశ్చన్. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక దేవకీ నందన వాసుదేవ్ గురించి అడిగింది ఎవరు?
యా నేనంటే మేమర్స్తో మాట్లాడటం ఇవన్నీ కొత్త కాబట్టి టక్క నాకు అసలు జరిగిన సిచ్యువేషన్లో కథకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దేవకినందన వాసుదేవ్ అనేది 100% యాప్ట్. ఆఫ్టర్ దట్ మా ప్రొడ్యూసర్ కావచ్చు హీరో గారితో మేము మాట్లాడుకున్న డిస్కషన్లో నాకు బాగా నచ్చింది పర్సనల్గా అరవిందా సమేత వీరరాఘవ అనే టైటిల్ విపరీతంగా నచ్చింది. ఓకే ఓకే యాజ్ ఏ ఎన్టీఆర్ గారిది కానీ అదంతా నాకు అద్భుతంగా నచ్చుతుంది. అసలు ఆ టైటిల్ ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది. ఈ కథకి కరెక్ట్గా యాప్టబుల్గా అలాంటిది పెట్టే అవకాశం వచ్చింది. అంటే టైటిల్ క్లాసిక్ పెట్టగలిగాం. అదే టైటిల్ క్లాసిక్ Yeah. ఉంది ఇక్కడ మొత్తం ఏదండి? కదా టైటిల్ క్లాసిక్ ఉంది కదా అవునండి. పలకడానికి టైటిల్లో క్లాసిక్ ఉంది. దేవకినందన్ అంటే ఎంత స్ట్రాంగ్ కృష్ణుడు అనేవాడు. సో సాఫ్ట్ కనబడతాడు. ఆ స్ట్రాంగ్నెస్ అలాగే ఉంటుంది. కృష్ణ గారి ఫ్యామిలీ కదా, ఆ స్ట్రాంగ్నెస్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. యా థ్యాంక్ యూ సో మచ్. బ్రో హుడీ ఎప్పుడు ఇస్తున్నావు బ్రో? నువ్వు ఇంటికి వెళ్ళే వరకు అడుగుతూనే ఉంటావా బ్రో? ఓ హుడ్డీ ఇంకా వదలలేదా? కాదు, ఆఫ్టర్ 3 days. నేను ఇంటికి వెళ్ళి పార్సల్ చేసి మరీ పంపిస్తాను, నువ్వు కామ్ అయిపోబాయా. అండ్ క్వశ్చన్ ప్లీజ్. అన్న హ్యాపీ బర్త్డే అన్న. అశోక్ అన్న, అశోక్ అన్న ఇక్కడ ఇక్కడ హాయ్ అన్న. మీకు ఒక్కటేసారి ఛాన్స్ వచ్చింది, టైం లేదు. డార్లింగ్ ప్రభాస్ గారితో చేస్తారా, మహేష్ బాబు గారితో చేస్తారా? సారీ, డార్లింగ్ ప్రభాస్ గారితో చేస్తారా? ఒక మూవీ చేయాలి, ఒక మూవీలో ఛాన్స్ వచ్చింది. మహేష్ బాబు గారితో చేస్తారా, డార్లింగ్ ప్రభాస్ గారితో చేస్తారా? నాకు మహేష్ బాబు గారు మామయ్య అండి, ఆయనతోనే చేస్తాను. ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్స్. అందరూ వండర్ఫుల్గా క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. మీకోసం ఒకసారి గట్టిగా క్లాప్స్. చాలా హెల్దీ అట్మాస్ఫియర్లో జరిగింది ఈరోజు. అండ్ అందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఈ బర్త్డేని మరింత ఎన్హాన్స్ చేసినందుకు. అండ్ మీరందరూ ఒకసారి స్టేజ్ మీదకి వచ్చారంటే మేమోస్ తరపు నుంచి పెద్దగా సెలబ్రేషన్స్ చేసుకుందాం. సో మేమోస్ అందరూ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ కేక్ ప్లీజ్. Yes, it's time for many more happy returns of the day, sir, once again. మీరందరూ అక్కడ ఉన్నారు కదా, అందుకని. Yes. ఓకే, సో ఇప్పుడు ఎలాగో అందరూ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి 3, 2, 1 చెప్తాను. అందరూ కలిసి మైక్లో విష్ చేయండి. 3, 2, 1. హ్యాపీ బర్త్డే అశోక్ అన్న గారు. హ్యాపీ బర్త్డే హ్యాపీ మీకు ఏ చేత ఇలాగే పండగ జరగాలి హ్యాపీ బర్త్డే టు యూ
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే అశోక్ అన్న బర్త్డే. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డిజర్. ఒక గ్రూప్ పిక్చర్ అండ్ అలాగే ఒక సెల్ఫీ తీసుకొని ఈరోజు మనం దీనికి ఎండ్ ఇచ్చేద్దాం. నువ్వు వస్తున్నావు కదా బ్రో, అశోక్ గారు వస్తున్నారు అంతేనా? ఎస్, అండ్ అలాగే అశోక్ గారు మీ బర్త్డే సందర్భంగా నరేష్ గారు ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చారు. కాదు, జాతిరత్నాలు అందరూ ఇక్కడ ఉన్నారా? 2.0నా మీరు? ఎస్, థ్యాంక్ యూ నరేష్ గారు. ఇది జాతిరత్నాలు 2.0గా జాతిరత్నాలు ఇన్ఫినిటీ మీరంతా. థ్యాంక్ యూ సో మచ్. పరశురామ్, ఎవరైనా చూస్తే నిజంగా నువ్వే ఇచ్చావు అనుకుంటారు పరశురామ్. ఓకే, అందరూ ఒకటే. అంతే 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 అంతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేమర్స్ అందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వచ్చినందుకు అండ్ ఈ సెలబ్రేషన్స్ని గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కేక్ని హ్యాపీగా తినేసి వెళ్ళండి. అండ్ మేమర్స్ అందరూ చాలా హెల్తీ అట్మాస్ఫియర్లో ఉన్నారు, అది సో హ్యాపీ. అండ్ పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు 2 teams. అంటే ఇది నా మాట కాదు, కేక్ మిగిలిపోతుందంట, అందుకని తినేసి వెళ్ళండి. తలా ఒక ఫోటోనా? ఫోటోకి 1000 రూపాయలు నేను ఛార్జ్ చేస్తా సార్తోనే. నేను ఈరోజు మేనేజర్ ఇక్కడ ఈ 1 hour. ఈ ఫోన్పే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కాదు, అందరూ ఒక గ్రూప్ పిక్చర్ తీసుకుంటే టాటా బాయ్ బాయ్ చెప్పేద్దాం.